నేచర్ మనకి ఎప్పుడు ఏదో ఒక పాట నేర్పిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి మనకి చెప్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవటంలో నిజంగానే ముందున్నామా? ఇవన్నీ ఈరోజు మన పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సాయి కిరణ్ గారు, వైల్డ్ లైఫ్. అంటే అడవి అనేది ఒక మెడిటేషన్ ప్లేస్ లాగా నాకు కామ్గా ఉంటుంది, క్లీన్ ఎయిర్ ఉంటుంది, క్లీన్ వాటర్ ఉంటుంది. అడవికి రాజు పులి అవుతుంది, లేదంటే సింహం అవుతుంది, ఏనుగు అవుతుంది. ఇలా రకరకాల జంతువులు సిచ్యువేషన్ బట్టే అవుతాయి. అయితే అడవికి రాజు అడవే రాజు. అడవికి పులి రాజు, ఇంకో అడవికి సింహం రాజు. బట్ అడవి లేకపోతే అది రాజు కాదు, అదొక స్లేవే. ఇప్పుడు ఎందుకు జంతువులు వచ్చి మనుషుల మీద దాడులు చేస్తారు? పార్టీలు చేసుకోవడానికి అడవికి వెళ్తాం, బాగానే ఉంది, వెళ్తున్నారు అడవిలో, కానీ వాళ్ళు ప్లాస్టిక్ వదిలేసి అక్కడ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ. ఎక్కడో పులి వచ్చింది అంటేనే ఇక్కడ వణికిపోతుంది. అలాంటిది పక్కకి వెళ్ళి వాటిని మంచిగా చేసి ఫొటోస్ తీసుకునేంత నాలెడ్జ్ కానీ దానికి ఏమైనా సైంటిఫిక్ మెథడ్ కానీ ఏమైనా ఉంటుంది? ఏ యానిమల్ అన్నా మన ఎందుకు అటాక్ చేస్తుంది? అది భయపడి. దానికి మనకన్నా మంచి ఫుడ్ దొరుకుతుంది. ఒక పులి అడవిలో ఒక మనిషిని చంపుతుంది. ప్రతి జంతువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటున్నారు. ఏం నేర్చుకోవచ్చు? ఒక జంతువు మనిషికి నిజంగా నేర్పిస్తుందా? ఏం నేర్పిస్తుంది? మనిషిని నమ్మడం మానేశాడు. అలాంటిది అడవిలో ఒక స్పీషీస్ ఇంకో స్పీషీస్ని నమ్మి లైఫ్ థ్రెటనింగ్ డెసిషన్ ఉంది. అది ఇన్ కేసు నమ్మలేదు అంటే పులి వచ్చి దీన్ని చంపేయగలదు. లైఫ్ చేంజింగ్ డెసిషన్, ఒక సర్వైవల్ రిలేటెడ్ డెసిషన్ వేరే స్పీషీస్ నుంచి తీసుకొని చేయగలుస్తుంది. మనిషి ఎందుకు చేయలేకపోతుంది? మన ఇండియాలో ఉండే ఫారెస్ట్లకి అదర్ కంట్రీస్లో ఉండే ఫారెస్ట్లకి తేడా ఏం చెప్పమంటే ఏం చెప్తారు? వైల్డ్ లైఫ్ ప్రకారం చూస్తే ఇండియా హ్యాస్ ద మోస్ట్ డైవర్స్ వైల్డ్ లైఫ్ అండి. వరల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్ క్యాట్ ఇండియాలో ఉంది. వరల్డ్ మొత్తంలో స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ కూడా ఇండియాలోనే ఉంది. 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఇంత డైవర్స్ వైల్డ్ లైఫ్ భూమి మీద ఇంకే కంట్రీకి లేదు. ఫారెస్ట్ సైజెస్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ తగ్గిపోతే యానిమల్ కి ఇంకో ఇల్లు లేదు. ఆ తగ్గడం ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇంకో 10 ఏళ్లలో. కానీ క్రూరత్వం గురించి మాట్లాడమంటే సింహాన్ని, పులినే మాత్రం చూపిస్తారు. ఎనీ యానిమల్ ఇన్స్టింక్ట్ మేల్ ఫీమేల్ వచ్చినప్పుడు మేటింగ్ ఆలోచిస్తారు. ఫీమేల్ పక్కకు వచ్చి యూరినేట్ చేసి అక్కడ నించోను. మేల్ వచ్చి యూరిన్ స్మెల్ చూసి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. ఈ ఫీమేల్ ప్రెగ్నెంట్ అండ్ మేల్ కెనాట్ మేట్ విత్ ప్రెగ్నెంట్. అది కాన్సెంట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. మన కంట్రీలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని మొలెస్ట్ చేస్తున్న వాళ్ళు లేరా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే వైల్డ్ లైఫ్ ని అర్థం చేసుకోవటమా, క్యాప్చర్ చేయడం? అర్థం చేసుకొని క్యాప్చర్ చేయడం. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,00,000 విత్తనాలు ఏవో డ్రోన్స్ తో మేము వేసాము అని చెప్పాను. ఉన్న చెట్లు కట్ చేసి ఇంకో చెట్టు పెంచితే అది ఫారెస్ట్ అవ్వదండి. ఉన్న ఫారెస్ట్ ని ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచితే చాలు. కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు. ఈ జంతువు అంతరించిపోవటం వల్ల మనిషికి వచ్చే నష్టం ఏంటి? వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్, వీ డోంట్ ఓన్ దిస్ ప్లానెట్. యానిమల్స్ ఉండాలి, బికాజ్ మనకన్నా ముందు నుంచి అవి ఉన్నాయి కాబట్టి. యానిమల్స్ వల్ల ఏమవుతుంది అంటే మనిషి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కోఎగ్జిస్టెన్స్ మనకు లేదు. ఒక సెల్ఫిష్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయి కోఎగ్జిస్టెన్స్ మర్చిపోయి మనం ఒక్కళ్ళమే ఉండాలి. ఆ మనం ఒక్కళ్ళమే ఎక్కడి వరకు వెళ్ళిపోయినా నేను ఒక్కడనే వరకు వెళ్ళిపోయాను. మనం రోజు పాడే జనగణమనలో వచ్చే యమున ఇస్ పొల్యూటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. అడవి, నేచర్, పొలాలు, చెట్టులు, చేమలు, ఇలా మనం నేచర్ గురించి వర్ణించమంటే చాలా రకాలుగా వర్ణిస్తాం. కానీ నిజంగా మనం నేచర్ని అర్థం చేసుకుంటున్నామా? నేచర్ మనకి ఎప్పుడు ఏదో ఒక పాట నేర్పిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి మనకి చెప్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవటంలో నిజంగానే ముందున్నామా? అసలు నేచర్ మనకి ఎలాంటి పాఠాలు చెప్తుంది? నేచర్లో మనం ఏం నేర్చుకోవచ్చు? నేచర్తో మనం ఎలా ప్రయాణం చేయొచ్చు? నేచర్ నుంచి నేర్చుకున్న దాంట్లో మనం లైఫ్లో ఎలా ఎదగచ్చు? ఇవన్నీ ఈరోజు మన పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సాయి కిరణ్ గారు, వైల్డ్ లైఫర్. హాయ్ సాయి కిరణ్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఫారెస్ట్ మనకి ఫారెస్ట్ అనగానే మన చిన్నప్పుడు కథలు అన్నీ వింటూ ఉంటాము. కథలు ఉన్న అడవికి రాజు, అమ్మ చెప్పేటప్పుడు ఫస్ట్ మాట అడవికి రాజు అని. మనకి డిఫరెంట్ కథల్లో ఆ అడవికి రాజు పులి అవుతుంది, లేదంటే సింహం అవుతుంది, ఏనుగు అవుతుంది. ఇలా రకరకాల జంతువులు సిచ్యువేషన్ బట్టే అవుతాయి. అయితే అడవికి రాజు ఎవరు? అడవే రాజు అండి. నా ఒపీనియన్ ఏంటంటే అడవే రాజు. రీజన్ ఏంటంటే మీరు చెప్పిన యానిమల్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ ఉంది,
టైగర్ ఉంది, లయన్ ఉంది. వీటిని మీరు జూలో చూడొచ్చు, సర్కస్లో చూడొచ్చు, గుళ్ళలో చూడొచ్చు ఏనుగులైతే. బట్ మీరు వాటి బిహేవియర్, న్యాచురల్ బిహేవియర్లో చూసేది దాని ఇంట్లోనే. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటికి వెళ్తే నా మాట అందరూ వింటున్నారు, నేను నాలాగా ఉండగలుస్తున్నానంటే అది ఇంటి గొప్పతనమా నా గొప్పతనమా? ఇంటి గొప్పతనం. అయితే అడవే కదా గొప్పది. సో అడవే రాజు. నాకు నేను అలాగే స్టార్ట్ చేశాను నా లైఫ్. పులి, ఒక అడవికి పులి రాజు, ఇంకో అడవికి సింహం రాజు. బట్ అడవి లేకపోతే అది రాజు కాదు, అదొక స్లేవే. మనం మనమే తీసుకొచ్చి దాన్ని సర్కసుల్లో వాటిలో పెడుతున్నప్పుడు దాన్ని రాజుగా చూడట్లేదు కదా, ఒక స్లేవ్ గానే. ఒక మాస్టర్ ఉంటాడు, బెత్తం పట్టుకొని ఉంటాడు, దాన్ని కొడితే అది ట్రైన్ అవుతుంది, సర్కస్లో పర్ఫామ్ చేస్తుంది. బట్ రాజు ఎవరు? అడవే రాజు. మనం అడవి రాజు అనుకున్నప్పుడు అడవిని చూడడానికి వెళ్తాం, పులి రాజు అనుకున్నప్పుడు పులిని చూడడానికి వెళ్తాం. అది ఎక్కడన్నా చూసినా పర్లేదు అనుకొని జూలో చూపిస్తాం పిల్లలకి, లేకపోతే సర్కస్ లో చూపిస్తాం. బట్ అడవి రాజు అనుకున్నప్పుడు పిల్లల్ని అడవికి తీసుకెళ్తాం. అడవిని చూపిస్తే వాడికి అడవి మీద అభిమానం, అడవి మీద ప్రేమ పెరుగుతుంది. ఓకే, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు, ఎలాబరేట్ చేస్తున్నారు. అసలు ఈ పాత్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి నేచర్ అంటే ఇష్టం అండి. నేచర్ అంటే ఇష్టమా? నేచర్ అంటే ఇష్టం లేదు, యానిమల్స్ అంటే ఇష్టం లేదు, నేచర్ అంటే ఇష్టం. నేచర్ అంటే మీకు అన్నీ వస్తాయి దాంట్లోకి. ఇప్పుడు మనం యానిమల్ అని ఆలోచిస్తే ఒక పెద్ద ఏనుగు ఉండాలి, లేకపోతే గాంభీర్యమైన సింహం ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ నేచర్ అని ఆలోచిస్తే ఒక చిన్న చీమ కూడా నేచరే. ఒక టర్మైట్ హిల్ చూస్తే అది నేచరే, ఒక స్పైడర్ వెబ్ నేచరే. సో ఎవ్రీథింగ్ అదర్ దెన్ హ్యూమన్ విచ్ ఇస్ లివింగ్ ఇన్ వైల్డ్ ఈజ్ నేచర్. దానిలాగా బతకనిస్తే చాలు కదా. ఏంటి జనతా గ్యారేజ్ మూవీ ఇన్స్పిరేషన్ ఇది? లేదండి, మీ లైఫ్ ఇన్స్పిరేషన్ జనతా గ్యారేజ్ కా? లేదంటే అయ్యో అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. స్కూల్లో ఉన్నప్పుడు 2-3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎక్కువ చదివేవాడిని. నా వరంగల్లో నేను సెయింట్ గేబ్రియల్ స్కూల్లో చదువుకున్నాను. స్కూల్ మీరు ఎప్పుడైనా కాజీపేట దాటుతూ వెళ్తే ఒక పెద్ద స్కూల్, ఒక 4-5 పెద్ద మర్రి చెట్లు, మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. సో ఎప్పుడు నా చైల్డ్హుడ్ మొత్తం నేను చెట్ల మధ్యలో స్పెండ్ చేసింది. ఎన్సిసి క్యాంపులకి వెళ్తే చెట్లు, లేకపోతే నేచర్ వాక్స్కి వెళ్తే చెట్లు, ఎప్పుడు వెళ్ళినా చెట్లలోనే ఉండడం అన్నది అలవాటు అయిపోయింది. దాని తగ్గట్టు నాకు చిన్నప్పుడు గిఫ్ట్లు కూడా మా మామయ్య కానీ బాబాయ్లు కానీ ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా బుక్స్ ఇవ్వడము. సో బుక్స్ చదువుకుంటూ పెరిగాను. సో చిన్నప్పుడు యానిమల్స్ రిలేటెడ్ బుక్స్ నుంచి స్టార్ట్ చేసి అలాగ స్లోగా యానిమల్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ బుక్స్ చదవడము. ఆథర్స్ ఇప్పుడు జాన్ మ్యూర్ అని ఒక అతను ఉన్నారు, హెన్రీ డేవిడ్ థోరో, వీళ్ళందరూ బుక్కులు చదువుతుంటే అర్థమైంది ఏంటంటే అడవి కన్నా గొప్ప ప్లేస్ లేదు. అంటే ఓకే ఇంత ఉంటుంది అడవిలో అని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసేసరికి ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 to 150 ఉండే ఒక సిటీ నుంచి ఒక 10 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఆ ప్యూరిటీయే మీకు మారిపోతుంది. సో మీరు అన్నారు అడవిలో ఏముంటుంది అని. అడవిలో ఏముంటుంది అంటే చాలా మంది మాట్లాడే మాట ఆకులు, అలములు, చెట్లు, చేమలు అని. అంతేనా? అక్కడే స్టార్ట్ చేద్దాం. చెట్లు, చేమలు ఉంటాయి. చెట్లు, చేమలు ఎలా వస్తున్నాయి? ఒక పురుగు, పుట్ర వల్ల వస్తున్నాయి. పాలినేషన్ అవ్వడం వల్ల చెట్లు వస్తాయి. అవును. వాటి మీద అవి డిపెండ్ అవుతున్నాయి. అవి తినడానికి పక్షులు వస్తాయి, పక్షులు తినడానికి చిన్న జంతువులు వస్తాయి, ఆ చిన్న జంతువులు తినడానికి పెద్ద జంతువులు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేచర్ మేక్ ష్యూర్ పక్కనే వాటర్ బాడీ ఉండడం, అన్నీ ఉండడం. సో ఆకు అలమ నుంచి ఆలోచించి దాన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతాయి. ఒక్క ఆకు, అలమలు, చెట్టు, చేమలతో ఇన్ని సమకూరుతాయా? ఖచ్చితంగా అంతే కదండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఈకో సిస్టమ్ అంటాం. ఒక సిస్టమ్ మొత్తాన్ని బతికిస్తున్నాం. ఫుడ్ చైన్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఫుడ్ చైన్ అంటే పైన ఎక్కడో ఒక సింహం, కింద 2-3 జింకలు, దాని కింద గడ్డి, ఆ గడ్డిలో గ్రాస్ హాపర్స్ ఉండే ఫుడ్, దాని కింద ఇంకేదో మైక్రో ఆర్గానిజం, ఇవన్నీ ఉంటాయి కదా ఫుడ్ చైన్ అనేసరికి. సో ఇవన్నీ అడవిలోనే ఉంటున్నాయి. సో దాంట్లో ఒక్క పార్ట్ డిస్టర్బ్ అయినా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అంతే కదా. అవును. సో ఏదో ఒక్క దగ్గర నుంచి ఆలోచిద్దాం అడవి అన్నది. సో అడవి అన్నది మీకు నాకు తెలుసు, ఎందుకంటే మనం చూసాం. ఇప్పుడు ఎందుకంటే మన పెరడు అడవిలో ఉండేది ఒకప్పుడు. అవును. ఒకప్పుడు మన ఇంటి వెనక ఒక అడవి ఉండేది. ఇంటి వెనక్కి అరే రాత్రి టైంలో బయటికి వెళ్ళకరా, తోడేళ్ళు ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు కుక్కలు కూడా ఉండట్లేదు మన ఇంటి వెనక, ఇంట్లో ఉంటున్నాయి. సో అక్కడ
ఒకప్పుడు మనిషి కో ఎగ్జిస్టెన్స్ అని ఎలాగ ఆలోచించేవాడో అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే మన నైబర్ కూడా మనతో ఉండకూడదు దగ్గరకు వచ్చేసాం మనం. అవును. సిచ్యువేషన్ వీ వాంట్ మోర్ ప్రైవేట్ లైఫ్. బట్ ఆ ప్రైవేట్ లైఫ్ వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకోవట్లేదు. మనకి మనం ఒక డామినెంట్ స్పీసీస్గా అనుకొని బతికేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు రావాలని వైల్డ్ లైఫ్ ఒక కెరియర్గా తీసుకుందామని. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ గురించి కొంచెం పక్కన పెట్టి, మీ ఇన్స్టాలో నేను ఒక పిక్ చూసాను, దాని బ్యాక్ స్టోరీ చెప్తారా? అదా, ఓకే. సో నాకు 4.5 years అండి. ఇంట్లో మాకు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మా బాబాయ్ ఫోటోలు తీసేవారు, మా తాతగారు ఫోటోలు తీసేవారు, మా అంకుల్ మా మావయ్య కూడా ఫొటోస్ తీసేవారు. సో నాకేంటంటే ఆ కెమెరా పట్టుకుంటే ఏంటో అప్పట్లో మొబైల్ ఫోన్లు ఏవి లేవు కాబట్టి అదొక్కటే డిజిటల్ డివైస్ మనకు తెలిసింది. ఇదేదో బాగుంది కదా దీంట్లో, ఇది అసలు ఏంటి అని స్టార్ట్ అయింది అదే టైం. సో నాకు నా ఫస్ట్ పరిచయం టు కెమెరా వాజ్ వెన్ ఐ వాజ్ 4 years old. సో నేను అది పట్టుకొని అక్కడ ఇంట్లో ఫంక్షన్లకి అందరు కలుస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫోటోలు తీయడము అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం తీయడం అది తీస్తున్నప్పుడు అది చూసి ఎవరో ఒకరే వాడు చూడు చేస్తున్నాడు, వాళ్ళకి తెలియదు నేను పెద్ద అయిన ఫోటోగ్రఫీ ఒక హాబీగా ఒక లైఫ్ స్టైల్గా మార్చుకుంటానన్న విషయం వాళ్ళకి తెలియదు. అది తీసారు, ఆ ఫోటో అలా ప్రిజర్వ్ చేసుకొని ఉంచాను. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది, అరే ఇవన్నీ ఎందుకురా, ఇంకేవో చెయ్యి లైఫ్లో, ఇదంతా ఎందుకు, వెళ్ళి చదువుకో. చదువు అకాడమిక్స్ వర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అవి కూడా ఫోకస్ చేశాను. కానీ వాళ్ళు ఎప్పుడు అలా ఆలోచించలే, అరే ఆర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా లైఫ్లో, అది పర్స్యూ చేయంటే ఆ పిక్చర్ నాకు ఏంటంటే ఇట్ ఈస్ గ్రాటిట్యూడ్ టు మై ప్రీవియస్ జనరేషన్స్. వాళ్ళ ఆర్ట్ పర్స్యూ చేయమని పోయి ఉంటే నేను ఇప్పుడు ఈ స్థాయి ఇక్కడ ఉండేవాడిని కాదేమో అన్న ఫీలింగ్ నాకు. ఫోటోగ్రఫీ ఒక ప్యాషన్ తో ఇప్పుడు ఒక ప్రొఫెషన్ కాదండి, ఇప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ అ ప్యాషన్. ప్రొఫెషన్ కి వాడుకుంటున్నాను అంతే. ఐఎమ్ నాట్ అ ఫుల్ టైమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఓకే, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? నేను ఐ రన్ అ కంపెనీ కాల్డ్ వైల్డ్ లైఫ్ విస్పరర్స్ అండి. ఇప్పుడు అంటే దేర్ వర్ థాట్స్, నేను ఫోటోగ్రఫీని కెరియర్గా తీసుకుందాం, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని కెరియర్గా తీసుకుందాము, జనాల్ని ఫోటో టూర్స్కి తీసుకెళ్దాము, వాళ్ళతో ఫోటోలు తీయిద్దాము అని ఉండింది. కానీ ఇప్పుడు కెమెరా లేని వాడిని అడవిలోకి తీసుకెళ్ళడం ఎలాగా? ఇప్పుడు కెమెరా ఉన్నవాడు ఎందుకు ఫోటోలు తీయడానికి వస్తాడు? అడిగి అడవంటే ఇష్టం కాబట్టి, అంతే కదా. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళి దేనికి ఫోటో తీయరు. ఇప్పుడు సఫారీలకి రావాలన్నా, ఖర్చు పెట్టుకొని అడవిలోకి రావాలన్నా, యూ హ్యావ్ టు లవ్ నేచర్. బట్ అది చాలా తక్కువ పర్సెంటేజ్ అయిపోతుంది. ఫోటో టూర్స్ అనేసరికి ఎవరైతే సఫారీలోకి వద్దాం అనుకున్నా వాళ్ళు. బట్ నాకు ఉన్న ఇనీషియల్ థాట్ ఏంటి అంటే ఎంత మ్యాక్సిమం జనాల్ని అడవికి తీసుకెళ్ళగలిస్తే అది మనకు కావాలి అని. ఓకే, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ మెయిన్గా ఒక కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఒక మనిషిని ఫోటో తీయటం కంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నేను చాలా ఫొటోస్లో మనకి నేషనల్ లెవెల్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు కూడాను ఈజ్ ద పెయిన్ ఈజ్ ద లేదంటే అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఆ ఫోటో వల్ల ఆ ఫోటో ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది అనే దానిపైనే ఫోటో అనేది ఉంటుంది. మనం ఒక ఫోటోని చూసి ఒక ఫోటో ఇన్ ద సెన్స్ ఆఫ్ పెయింటింగ్స్, మనకి ఫొటోస్ తర్వాత పెయింటింగ్స్ గా మారాయి, పెయింటింగ్స్ ఫొటోస్ గా మారాయి. యా, ఇలా అంటే మనం చిత్రీకరించే దాన్ని ఒక క్యాప్చర్ గా చేసేసి యాజ్ ఇట్ ఈస్ గా, మనకి పెయింటింగ్స్ లో అంత ఇది రాదు మనకి ఇప్పుడు ఉన్న పెయింటర్స్, హ్యాట్స్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ పెయింటర్స్. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆ టైప్ మిస్ అవుతున్నాము. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఒక థింగ్ ని క్యాప్చర్ చేసేది అంటే కెమెరా. సో మీ ప్రొఫెషన్ ఇటు నేచర్ అంటే మీరు లవ్ అన్నారు, ఇది ప్యాషన్ అన్నారు. ఈ లవ్ అండ్ ప్యాషన్ మీ కెరియర్ లో మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? సో మీకు కొంచెం లెట్స్ గో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, నేను ఐటీలో పనిచేసేవాడిని. నేను ఐటీలో పనిచేసాను. నేను ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, విత్ మేజర్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్. సో డేటా సైంటిస్ట్గా పనిచేశాను, యుఎస్లో చదువుకున్నాను, అక్కడే ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఫ్యామిలీతో ఉండొచ్చు, సెకండ్ది ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేద్దామని. ఓకే,
అక్కడ వీసా రిస్ట్రిక్షన్స్ ఇవి ఉంటాయి, ఇంకో 4-5 ఏళ్ళు వెయిట్ చేయాలి మనం ఇవన్నీ చేయాలంటే. ఇక్కడికి వచ్చి చేద్దాం అన్న ప్లాన్తో ఇండియా వచ్చేసాను. సో అక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళక ముందు కూడా ఇండియాలో కూడా నేను చెన్నైలో పనిచేశాను, ముంబైలో పనిచేశాను, హైదరాబాద్లో కొన్ని రోజులు పనిచేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వీకెండ్స్లో ఎవరో ఒకళ్ళు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ తక్కువ. వైల్డ్ లైఫర్స్ అంటే మీకు బర్డ్ వాచర్స్ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళని కలవడం, వాళ్ళతో పాటు అడవులకు వెళ్ళడం. చెన్నై దగ్గరలో కొన్ని అడవులు ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేశారా ఇండియాలో? చేశానండి. ఎన్ని- ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కవర్ చేస్తాను. ఓకే. యుఎస్లో అన్ని స్టేట్స్ కవర్ చేశాను. యుఎస్లో ఉన్న టైంలో అన్ని నేషనల్ పార్క్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయి, ఓకే. హవాయి ఒక్కటి తప్పితే. సో ఎక్కడికి వెళ్ళినా కెమెరా వాజ్ ద లాస్ట్ థింగ్. లాస్ట్కి ఫోటో తీసుకుందాం వెళ్ళిపోయేటప్పుడు ఒక మెమరీ లాగా. బట్ ఈ ప్లేస్ ఏంటి, ఎందుకంటే మనకు ఫారెన్ ఇప్పుడు ఇక్కడ అడవికి వెళ్ళినా ఇట్ ఈస్ అ ఫారెన్ లొకేషన్ ఫర్ అస్. ఫారెన్ అంటే అబ్రాడ్ అవ్వక్కర్లేదు, మనకు తెలియని జాగా. దీంట్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ చెట్టు ఈ కాయ తినచ్చా, ఈ పండు తినచ్చా, అసలు ఈ చెట్టు దేనికి వాడతారు. ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్టు బార్క్ ఏదైతే ఉందో అది తీసుకొని మీరు డిటర్జెంట్గా వాడుకోవచ్చు. డైరెక్ట్గా మీరు నీళ్ళలో దాన్ని నానబెట్టి తీసి షర్ట్కి రుద్దితే మీకు నురగలాగా వస్తుంది, షర్ట్ చేసుకోవచ్చు, మురిగిపోతుంది. అలాగా కొన్ని చెట్లకి ఆ ఆకు తీసి మీకు గుడ్డలకి దేనికన్నా టై చేస్తే మీరు మంట వెలిగించుకోవచ్చు, బయోడీజిల్గా వర్క్ చేస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి అడవుల్లో, మనకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారు పిచ్చుక అంటారు, టైలర్ బర్డ్. ఇది రాత్రి గూడులో చిన్న లైట్ పెట్టుకుంటుంది, గూడు కట్టుకుంటుంది, తెలుసు కదా మీకు. బంగారు బీవర్ బర్డ్స్ గూడు కట్టుకుంటాయి. దాని లోపలికి ఒక చిన్న ఇన్సెక్ట్ ని తీసుకెళ్లి లైట్ గా పెట్టుకుంటుంది. పొద్దున అయ్యేసరికి ఆ ఇన్సెక్ట్ ని తినేస్తుంది. దీనికి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఇన్సెక్ట్ ని తీసుకెళ్లి లైట్ గా యూస్ చేసుకుని పొద్దున్న చేస్తూ తినేస్తుంది. దాన్ని లైట్ గా వాడుకుంటుంది. రాత్రి అంతా మినుగురు పురుగు ఉంటుంది, నేను చూసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక స్పైడర్ ఉంది, స్పైడర్ కి దాని వెబ్ మీరు ముట్టుకునే దానికి, ఒక పురుగు దాని మీద పడిన దానికి డిఫరెన్స్ తెలుసు. మీరు ముట్టుకోగానే పారిపోతుంది, ఒక పురుగు పడగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పురుగుని తింటుంది. ఎలా తెలుసు దానికి డిఫరెన్స్? అదేమన్నా మనలా కూర్చొని ఐఐటి ఫిజిక్స్ చదువుకుందా ప్రెషర్ అర్థం చేసుకోవడానికి? సో నేచర్లో ఇవన్నీ ఉన్నాయి, మనం నేచర్ నుంచి ఇన్స్పైర్ అయి నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఏమన్నా నేర్చుకోవచ్చు అండి. లీడర్షిప్ నేర్చుకోవచ్చు జంతువుల నుంచి. ఇప్పుడు జంతువుల్లో లీడర్స్ ఉంటారు. ఇప్పుడు లయన్స్ ఉన్నాయి, లయన్స్ అంతా గుంపులో వెళ్తున్నాయి, ఒక లయన్ లీడ్ చేస్తుంది దాని మొత్తాన్ని, ఒక లయనెస్ లీడ్ చేస్తుంది యాక్చువల్లీ. నాట్ లయన్. ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్లో ఒక ఆడ ఏనుగు లీడ్ చేస్తుంది మొత్తం ఎలిఫెంట్స్ని. దాన్ని మేట్రియార్క్ అంటారు. మేట్రియార్క్కి ఉన్న నాలెడ్జ్ ఇంకా దేనికి ఉండదు అడవిలో. ఆ ఏనుగుల గుంపులో ఇంకా దేనికి అంత నాలెడ్జ్ ఉండదు. సో దానికి ఉన్న నాలెడ్జ్తో అది నియరెస్ట్ వాటర్ బాడీని తీసుకెళ్తుంది. ఒక్కొక్క ఎలిఫెంట్కి ఇట్ పొసెసెస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10,000 years ఆఫ్ మైగ్రేషన్ పాత్. నా యాన్సిస్టర్స్ అంతా ఇదే పాత్లో వెళ్ళారు. 10,000 years ఆఫ్ నాలెడ్జ్ని దాని ముందు జనరేషన్ దానికి ఇస్తుంది. మన ఆఫీస్లో ఒక ఏడాది పనిచేసి మన హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి మనకు 3 వారాలు కావాలి, అంతేనా? డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవి ఇచ్చామా కరెక్ట్గా, నెక్స్ట్ వచ్చేవాడికి మనకు ట్రైనింగ్లు ఇస్తాం. 1 year మ్యాక్సిమం పనిచేస్తాం, 10 ఏళ్ళు పనిచేస్తాం అనుకున్న కంపెనీలో. ఒక 1 month ఆఫ్ హ్యాండ్ ఓవర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, హ్యాండ్ ఓవర్ ఏదో అంటాం మనం, అది తీసుకుంటాం. వాటిల్లో అవి అంతసేపు తీసుకోవట్లేదు, ఎలా చేయగలుస్తున్నాయి? వాటికి ఒక లాంగ్వేజ్ లేదు అనుకుంటాం మనం, వాటికి కమ్యూనికేట్ చేసే స్కిల్ లేదు అనుకుంటాం మనం, వాటికి ఎమోషన్స్ లేవు అనుకుంటాం మనం. కానీ ఇవన్నీ ఉన్నాయి, ప్రతి జంతువుకి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఒక ఎలిఫెంట్ కారిడార్లో ఇవేం కట్టద్దు, కాంట్రవర్షియల్ టాపిక్స్ వస్తుంటాయి మనకి, ఎలిఫెంట్ కారిడార్ లో కట్టారు అని. ఎందుకు అంటే అది ఆల్మోస్ట్ ఒక ఫ్యూ జనరేషన్స్ వరకు అదే కారిడార్ వాడుతోంది. దానికి తెలుసు ఇలా వెళ్తే నీళ్లు నాకు దగ్గరగా దొరుకుతాయని. అక్కడ కట్టేయమంటే దానికి అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే అది ఎక్కడి నుంచి తెలుసుకుంటుంది? దాని ముందు జనరేషన్స్ నుంచి. మనం రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా తిరుపతి శేషాచల అడవులు, డీపెస్ట్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఐ థాట్. ఇక్కడ మనకి ఎక్కువగా
పులులు మనుషుల్ని తినేస్తున్నాయి అని వింటున్నాం. అసలు మనుషులు ఉండే పాత్లో అవి వాటి సంచారం ఉండదు. వాటి సంచారం ఉండే దాంట్లో మనకి ఏన్షియంట్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఆ దారిని తెలుసుకొనే మనకు ఒక దారిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి దారి లేదు, కొత్తగా మనం వేసుకున్నవి కాదు. ఏన్షియంట్ ఇండియాలో మనకి ఒక దారిని వాళ్ళు ఇక్కడికి టైగర్స్ వస్తున్నాయా లేదా, ఎలాంటి జంతు సంచారం ఉంది, ఈ జంతు సంచారం ఎటువంటి జంతు సంచారం లేని వేలో మనం వెళ్ళాలి అని ఏన్షియంట్ ఇండియాలోనే ఒక థాట్ ప్రాసెస్ తో ఒక వేని క్రియేట్ చేశారు. ఇప్పుడు మనకి రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ ఇవన్నీ నథింగ్ బట్టే మనకి ఇప్పుడేమి మనం సొంతగా వాటిని ఇచ్చేసినవి కాదు. ఎక్కడో ఉండొచ్చు, పొలాలు కబ్జా చేసి ఇప్పుడు కడుతూ ఉండొచ్చు, కానీ ప్రీవియస్ గా మనం ఇప్పుడు వరకు చూస్తున్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏన్షియంట్ ఇండియాలో వాళ్ళు ఏర్పాటు చేసినవి. ఈ సైన్స్ కి అండ్ ఇప్పుడు వాళ్ళు దానికి ఇప్పుడు ఎందుకు జంతువులు వచ్చి మనుషుల మీద దాడులు చేస్తున్నాయంటారు? అప్పుడు కూడా ఉండుండవండి జంతువులు. సరే, ఏన్షియంట్ ఇండియా గురించి మాట్లాడదాం. ఏన్షియంట్ ఇండియా తిరుపతి తీసుకుందాం. మీరు సింహాచలం అడవులో తిరుపతి తీసుకుందాం. శేషాచలం అడవు తిరుపతి కదా. తిరుపతి ఏన్షియంట్ ఇండియా టైంలో లౌడ్ స్పీకర్లు లేవు. రోజు నేను ఆ లౌడ్ స్పీకర్లో నాయిస్లు లేవు ఈ జంతువులకి. అవునా? రోజుకో కొత్త కన్స్ట్రక్షన్ లేదు. నేను తార్ రోడ్ వేయాలి, లేకపోతే ఇంత వేయాలి. ఇంత పాపులేషన్ కూడా వెళ్ళేది కాదు. మీరు ఏన్షియంట్ ఇండియా లాగే దీన్ని మెయింటైన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మనం ప్లాస్టిక్ వేసేవాళ్ళం. ప్రసాదం కూడా మనకి ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు, తినేసి ఆ లడ్డూని అక్కడ పడేస్తాం. ఏన్షియంట్ ఇండియా అలా ఉండేది కాదే. ఏన్షియంట్ ఇండియాలో మీకు ప్లాస్టిక్ అన్నదే లేదు. మీకు ప్రసాదం ఇచ్చిన, ఇప్పటికి కూడా చాలా మటుకు టెంపుల్స్లో ప్రసాదం ఇచ్చిన అరిటాకులోనో దేంట్లోనో ఇస్తారు, బయోడిగ్రేడబుల్ స్టఫ్ లోనే ఇస్తున్నారు. సో మనం ఒక్క పాయింట్ తీసుకొని అవి డిస్టర్బ్ అవ్వలేదు అప్పుడు, ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నాయంటే దాని చుట్టూ ఒకప్పుడు శేషాచలం చుట్టూ అడవే లేదు. ఎందుకు అంత డిస్టర్బెన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికి ఎందుకు అంత డిస్టర్బెన్సెస్ వచ్చింది? ఎలా క్రియేట్ చేశారు? ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి ఆ డిస్టర్బెన్సెస్? మెయిన్ గా ఏంటంటే మనం అడవిలోకి వెళ్తున్నప్పుడు మనకంటూ ఒక ఎటికెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇంత ముందు డిస్కషన్ ముందు మాట్లాడుతూ ఉన్నాను, గుడికి వెళ్తే మనకు డ్రెస్ కోడ్ ఉంది. అవును కదా, ఇంపోజ్ చేస్తున్నాం డ్రెస్ కోడ్. ఎనీ టెంపుల్కి వెళ్ళినా, మాస్కి వెళ్ళినా ఎవ్రీ వన్ హ్యాస్ దర్ డ్రెస్ కోడ్. అడవికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఉండకూడదు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఒక పెద్ద బ్లూటూత్ స్పీకర్ పట్టుకెళ్ళి ఒక మాస్ సాంగ్ ప్లే చేసుకుంటూ గుడిలోకి వెళ్ళగలుస్తారా? ఎందుకు వెళ్ళరు? అడుగుతున్నా, ఎందుకు వెళ్ళరు? అది ఆక్వర్డ్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ అవర్ కల్చర్. ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. అడవుల్లోకి మనం ఎప్పుడు అలా వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు జనాలు అలాగా? పార్టీలు చేసుకోవడానికి అడవికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ అడవి తీసుకుంటే ఈవినింగ్ వీకెండ్ అయ్యేసరికి జనాలు వాళ్ళ టెంట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది, వెళ్తున్నారు అడవిలోకి. కానీ వాళ్ళు ప్లాస్టిక్ వదిలేసి అక్కడ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ. సో మీరు దాన్ని అంతే. ఇప్పుడు నేను ఎందుకు అడవి, గో బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్, అడవి రాజు అని ఎందుకు ఫీల్ అవ్వాలి అన్నప్పుడు, అడవి రాజు అంటే మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తారు, అంతేనా? సో అడవి రాజుగా ఫీల్ అయినప్పుడు, లేకపోతే అడవిని ఒక దేవాలయం, అడవిని తల్లిగా ఫీల్ అయినప్పుడు మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తారు. దానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని సేవ్ చేస్తారు. సో మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వడం మనుషులకి నేర్పియాలి. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తే మనిషి సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనం రోజు నో ప్లాస్టిక్ అని పట్టుకొని తిరగక్కర్లే ఎక్కడ. అడవి ఇంపార్టెన్స్, అడవిలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అడవి ఎందుకంత ప్యూర్, ఎందుకంత పవిత్రమైంది ప్లేస్ అది అని మనం జనాలకి టీచ్ చేస్తే మనుషులు నేర్చుకుంటారు దాని గురించి. ఇప్పుడు దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ సేయింగ్ ఏంటంటే, ఇఫ్ యూ లవ్ సంథింగ్ యూ విల్ సేవ్ ఇట్. అంతే కదా? మీరు దాన్ని లవ్ చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా దాన్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చాం. ఎంటైర్ ఆరిజిన్ మనది ఫారెస్ట్ నుంచే వచ్చింది, నేచర్ నుంచే మనం పుట్టాం కదా. అవును. కాబట్టి మనం లవ్ చేయడం స్టార్ట్ చేస్తాం.
అయితే ఈ ఫోటోగ్రఫీ గురించి తీసుకుంటే మనం ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించి కెమెరాస్ లెన్స్ డిఫరెంట్ గా వాడుతూ ఉంటారు. నార్మల్ ఫోటో కెమెరాకి వైల్డ్ లైఫ్ లో యూజ్ చేసే ఆ ఫోటో కెమెరా లెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పెద్ద లెన్సెస్ ఉంటాయి. బేసిక్ గా మీకు కొంచెం దూరం నుంచి యానిమల్ ని ఫోటోలు తీయడం అంటే ఇప్పుడు పెళ్లి మండపంలో ఉంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి దీనికి కంపారిజన్ తీసుకుంటే పెళ్లి మండపంలో మాంగళ్య ధారణ అవుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్ పక్కన నించొని ఉంటాడు. అవును. తలంబ్రాలు పోస్తున్నప్పుడు కింద కెమెరా పెట్టుకొని రెడీగా కూర్చుంటాడు. ఎందుకంటే ఆ పని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయలేడు. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒక పులి వెళ్తుంటే నేను కిందకి వెళ్ళి కెమెరా పెట్టలేను. సో ఐ నీడ్ అ లాంగర్ ఫోకల్ లెన్స్, సో ఐ నీడ్ అ బిగ్గర్ కెమెరా, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ క్లోజ్గా తీసే వాళ్ళు ఉన్నారా అంటే ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో యానిమల్కి క్లోజ్గా వెళ్ళి ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు 2-3 న్యూజిలాండ్లో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, 2-3 సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. యానిమల్ పక్కకు వెళ్ళి కూర్చొని ఫోటో తీయగలరు. ఏం చెయ్యదు, జంతువు ఏమి చేయదు. కానీ మనం ఆ రిస్క్ తీసుకోలేం కాబట్టి, మనకి ఇంకా జంతువుల గురించి అంత తెలియదు కాబట్టి మనం ఇలాంటి ఫోటోలు తీస్తున్నాం. ఇంకా క్లోజ్గా వెళ్ళి ఒక ఏనుగు నడిచెళ్తుంటే దాని పక్కన పడుకొని వెళ్ళి ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. కాదండి, నిజంగా ఒక జంతువు ఇప్పుడు పులి, సింహం వేటాడి తింటాయి, మనకి మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ ఎవరినైనా వేటాడి తింటాయి. అవునండి కదా. ఈ సెన్స్ అందరికీ ఉంది. సో అందుకనే దగ్గరికి వెళ్ళటానికి కాదు, దగ్గరికి వెళ్ళటానికి వరకు కాదు, ఎక్కడో పులి వచ్చింది అంటేనే ఇక్కడ వణికిపోతూ ఉంటారు. రైట్? అవునండి. యా. సో అలాంటిది పక్కకి వెళ్ళి వాటిని మచ్చిక చేసి ఫొటోస్ తీసుకునే అంత నాలెడ్జ్ కానీ దానికి ఏమైనా సైంటిఫిక్ మెథడ్ కానీ ఏమైనా ఉంటుందా? దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇంటి బయట కుక్కే తీసుకుందాం. ఒక ఊరు కుక్క ఉంది. ఒక ఊరు కుక్క దగ్గరికి వెళ్తుంటే ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చింది, కొంచెం అరిచినట్టు చూసింది. సెకండ్ టైంకి ఒక పోజ్ పెట్టుకొని ఇలా చూస్తుంది. మనం దగ్గరికి వెళ్ళాం కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ జంతువు అన్నా అంతే, అది ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకొని అరే అంటే జనరల్లీ ఏ యానిమల్ అన్నా మన ఎందుకు అటాక్ చేస్తుంది, అది భయపడి మన తినాలన్నా దానికి మనకన్నా మంచి ఫుడ్ దొరుకుతుంది. యానిమల్స్ మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కదండి. ఇప్పుడు హ్యూమన్స్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ, అని ప్యూర్ ప్రోటీన్ దొరుకుతుంది అడవిలో. జింకలో ఏవో ఒకటి వాటిని చంపుకొని తినగలదు. ఒక పులి అడవిలో ఒక మనిషిని చంపిందంటే అది మనిషిని చూసి థ్రెటన్ అన్నా ఫీల్ అయ్యి చంపేసి వదిలేసి వెళ్ళిపోవాలి. తినదు, చంపేసి వదిలేసి వెళ్ళిపోవాలి. ఆర్ ముసలిది అయిపోతే మనిషి మాంసం తింటుంది, ఎందుకంటే మనిషి అటాక్ చేయలేడు అన్న ఒక్కదానికి. లేకపోతే దానికి మనిషి మాంసం అక్కర్లేదు. రియల్లీ అక్కర్లేదు మనిషి మాంసం. మనకి సౌత్ ఆఫ్రికా ఇలా డిఫరెంట్, మీరు పులి అంటున్నారు, డిఫరెంట్ కంట్రీస్ లో ఇంట్లో పులుల్ని పెంచుకోవటం ఇవన్నీ చూస్తాం. వాట్ ఈస్ ద బిహైండ్ సైన్స్? మనకి కొన్ని పాములు కూడా పెంచుకోవటం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సైన్స్ ఏం లేదండి, మనిషి వాంట్ టు ఫీల్ డామినేటెడ్. అంటే మనిషి వాంట్స్ టు షో ద డామినెన్స్. హ్యూమన్ అన్నవాడు ఒక డామినెన్స్ చూపించాలి. దేని మీద చూపిస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో మంచి స్ట్రెస్లో వచ్చాను, ఇంటికి వచ్చాను, ఇంట్లో వాళ్ళ మీద అరవలేను, కుక్క వచ్చింది తోక ఊపుకుంటూ బయటికి తీసుకెళ్ళి నేను లాగుతుంది. ఎవరి మీద అరుస్తా? ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాను, కుక్క మీద అరుస్తాను. కుక్క మీద ఎందుకు? వాడు తిరిగి కొడతాడు, ఇది కొట్టలేదని. సో మనకన్నా ఒక స్పీషీస్ మన పక్కన నించొని కూర్చొని ఒబే చేస్తుందంటే మనకి ఎక్కడో ఒక మాస్టర్, నాకు ఒక సుపీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? ప్రేమ అనురాగం ఒప్పుకుంటా, డాగ్ అంటే ఉంటుంది, కానీ ఎక్కడో మనిషికి ఒక కార్నర్, ఒక సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. అది ఎంత పెద్ద యానిమల్ అయితే ఎంత ఎక్కువ ఉంటుంది దాని డిపెండెన్సీ. ఇప్పుడు అడవిలో ఇండియాలో మొత్తంలో తీసుకుంటే 3500 దాకా పెద్ద పుళ్ళు ఇండియాలో ఉన్నాయి. ఇండియన్ టైగర్ వైల్డ్లో ఉన్నవి 3500. జస్ట్ యూఎస్లో క్యాప్టివిటీలో 7000 టైగర్స్ ఉన్నాయి. జస్ట్ యూఎస్లో, దేశం వరల్డ్ మొత్తం తీసుకోదు, ఓన్లీ యూఎస్లో 7,000 to 7,500 టైగర్స్ ఉన్నాయి బ్యాక్ యార్డ్లో పెంచడానికి. అదేంటంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మనం చిన్నప్పటి నుంచి పులి రాజు, సింహం రాజు అని ఆలోచించామనుకోండి, నేను రాజుని ఇంట్లో పెంచుకుంటున్నా అనే యాటిట్యూడ్తో ఉంటాం. అదే అడవి రాజు అనుకుంటే నేను అడవిని నాకు దగ్గరగా పెంచుకోవడానికి ట్రై చేస్తాను. అవును, అంతే కదా.
సో కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది, నేను అడవిని రాజుగా ఎందుకు ఫీల్ అవ్వాలి అంటే ఇదే రీజన్. నేను వాటికి మీద డామినెన్స్ చూపించక్కర్లే, వాటిని వాటిలా బతకనిస్తే చాలు. ఓకే. వాటి ఫుడ్ వాటికి దొరుకుతుంది, వాటి ఫుడ్ జోలికి మనం వెళ్ళొద్దు. ఆ అడవి అడవిలా ఉంచుదాం, మనం మనలా ఉందాం. వీలైనప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకొని వెనక్కి వద్దాం. ఓకే, కమ్ బ్యాక్ టు యువర్ కంపెనీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కంపెనీ? కంపెనీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆ కంపెనీ మెయిన్ మోటివ్ ఏంటి? సో ఐటీలో ఉన్నప్పుడు నేను అడవికి వచ్చిన ప్రతిసారి నాకు ఒక సెన్స్ ఆఫ్ బీయింగ్ కామ్ అన్నది ఉండేది. అరే ఇంత, ఎందుకంటే అడవి అన్నది ఒక మెడిటేషన్ ప్లేస్ లాగా నాకు. కామ్గా ఉంటుంది, క్లీన్ ఎయిర్ ఉంటుంది, క్లీన్ వాటర్ ఉంటుంది. అడవిలో ఉంటారు. భయం అంటే ఒకటండి, చదువుకున్నాను కాబట్టి. సైలెన్స్ మేక్స్ మోర్ ఫియర్ అంటారు. ఇఫ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థాట్స్ అబౌట్ ఫ్యూచర్. ఓకే. మన ఏన్షియంట్ ఇండియాలోనే రాజులు ఋషుల్ని వాళ్ళని ప్యాలెస్లకి పిలుచుకోవచ్చు కదా, గురుకులాలకి ఎందుకు వెళ్ళి చదువుకున్నారు? ఓకే, ఓకే. అడవుల్లోనే ఉండేవి కదా గురుకులాలు అంటే. సిటీ మధ్యలో అప్పట్లో సిటీస్ ఉండేవి, అప్పట్లో రాజులు రాజభవనాలు ఉండేవి, దాంట్లో ఎందుకు చదువుకోలేదు? ఒక సెన్స్ ఆఫ్ డిస్కనెక్ట్ ఉండాలి మనిషికి. ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ప్రతి 10 నిమిషాలకి నేను ఇన్స్టాగ్రామ్, వరల్డ్ మొత్తంలో ఏమైపోతుంది, నేను లేకపోతే వరల్డ్ రన్ అవ్వదు, ఆ స్ట్రెస్లో మనిషి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు 10 నిమిషాలు మీరు ఇంటర్నెట్ లేదు అని చెప్పండి, పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు. 10 నిమిషాలు ఎక్కువ అక్కర్లే. హైదరాబాద్ మొత్తానికి నేను ఇంటర్నెట్ కట్ చేశాను, 10 మినిట్స్ ఇంటర్నెట్ ఉండదు. ఏం చేస్తాడు? చదవగలుస్తారు, తిప్పుతూ ఉంటారు, రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. ఏం రిఫ్రెష్ అవ్వట్లేదు, బుర్రంతా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఆ డిస్కనెక్ట్ తేయడానికే అడవిలోకి వెళ్తున్నా అని నాకు అనిపించింది. వై కాంట్ వి బ్రింగ్ దట్ ఇన్ టు కార్పొరేట్కి ఎందుకు మనం అది చెప్పలేం? ఆ మైండ్ఫుల్నెస్ ఎందుకు టీచ్ చేయలేం అన్న దాంతో వైల్డ్ లైఫ్ విస్పరర్స్ స్టార్ట్ చేసాం. సో ఇనీషియలీ మేము ఏమనుకున్నాం అంటే ఒక రిట్రీట్ లాగా జనాల్ని తీసుకెళ్దాము, వాళ్ళకి జంతువుల గురించి చెప్దాము, అసలు నేచర్లో ఎలా ఉండాలి, నేచర్లో ఎలా ఉండాలా, నేచర్తో ఎలా ఉండాలా, మన చుట్టూ ఉండే నేచర్ ఎలా ఉండాలా, ఇది ఫస్ట్ది చెప్పిన తర్వాత సెకండ్ది వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు ప్రతిసారి నేను నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రోజులకి అడవికి వెళ్ళడానికి నాకు ఒక 15,000 అయింది అనుకోండి, అక్కడ అకామిడేషన్ అంతా కలుపుకొని. నేను ప్రతి వారం స్పెండ్ చేయలేను కదా. సో ఏం చేస్తాను, ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేస్తాను, నాకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అసలు నేచర్ ఎలా ఉంటుందో తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ అంటే, సారీ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ రిలీజన్ హియర్, బికాజ్ ఎందుకంటే మనం గుడ్డిగా నమ్మేది ఫస్ట్ రిలీజనే. అవును. సో మనం ఫస్ట్ టైం తిరుపతి వెళ్తాము, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసి వెనక్కి వస్తూ ఏం చేస్తాం, ఓ బొమ్మను తెచ్చుకుంటాం అక్కడి నుంచి, ఓ రెప్లికా. రోజు వెళ్ళలేను కదా, ఖర్చులు ఉన్నాయి, ఇంటికి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. దీనికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. అక్కడ విగ్రహం లాగే, సేమ్ విగ్రహం కాదు, బట్ అక్కడ తెచ్చుకున్నాం కాబట్టి. లేకపోతే ఈ బయట కొనుక్కున్నా గిఫ్ట్ షాప్ నుంచి ఎవరన్నా మనకు తెచ్చిచ్చిన ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇంట్లో పెట్టుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి, దానికంటూ దాన్ని అక్కడ ఎలా చూసారో ఇంట్లో కూడా అలాగే చూసుకుంటాం. సో ముందు అక్కడ చూడాలి కదా. అక్కడ చూడని వాడికి ఇంట్లో పెట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరో ఇంట్లోకి తెచ్చి ఒక దేవుడు ఐడల్ పెట్టాడు, సరిగ్గా చూసుకోవట్లేదు. అరే ఒక్కసారి నువ్వు తిరుపతి వెళ్ళిరా, వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ మారుతుంది, ఎలా చూస్తావు ఈ విగ్రహాన్ని ఇది అంతా అంటారు. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత దాని వెనక ఒక ఓం నమో వెంకటేశాయ ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని దానికి కొంచెం డెకరేషన్ చేసి రోజు 2 పూలు వేసి దానికి చేస్తాం. సో ఒరిజినల్ ఒకసారి చూసిన తర్వాత వచ్చిన తర్వాత దాని నమూనాని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. నేను అదే అనేది కూడా అదే. ఒకసారి ఒరిజినల్ అడవి చూడండి, వచ్చిన తర్వాత మీకంటూ మీరు ఎకో సిస్టమ్ పెంచుకోండి. ఇంట్లో పూలు పెంచుకుంటారు, మొక్కలు పెంచుకుంటారు, ఇంటి దగ్గరికి ఒక పక్షి వస్తే దాన్ని చూసి సంతోషిస్తారు, అవన్నీ చేయొచ్చు. బట్ అవి తెలియాలంటే మీకు ఒరిజినల్ చూడాలి. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తే అప్పుడు మేము తెలుసుకుంది అంటే లీడర్షిప్, మీతో అన్నట్టు లీడర్షిప్ నేర్చుకోవచ్చు, ప్రోడక్ట్ డిజైన్ నేర్చుకోవచ్చు. ఒక బుల్లెట్ ట్రైన్ డిజైన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఒక డిజైనర్ ఏమనుకున్నాడంటే నేచర్ నుంచి ఏదన్నా ఎగ్జాంపుల్గా తీసుకుందామని కింగ్ఫిషర్ బీక్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక బుల్లెట్ ట్రైన్ని డిజైన్ చేశారు. కింగ్ఫిషర్ బీక్, కింగ్ఫిషర్ యానిమల్ ఉంది, బర్డ్ ఉంటుంది కదా, దాని బీక్ నుంచి చూసి డిజైన్ చేశారు.
ఓకే, అది లోకోమోటివ్ అంతా ఆ ఒక షేప్ లో shape లో ఉండాలి. ఉంటుంది. ఓకే. అలా షేప్ అయినప్పుడు అది ఏరోడైనమిక్ గా కరెక్ట్ గా ఉంటుంది. ఆ సౌండ్ ఏమీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు ఒక టనల్ నుంచి ఒక టనల్ లోకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ వాళ్ళ నుంచి వాళ్ళకి ఇది రాలేదు. మ్మ్. ఎందుకంటే నేచర్లో మనం చేసే ప్రతి ఇంజనీరింగ్ నేచర్లో ఆల్రెడీ ఉంది. దాన్ని మనం ఒక బ్లూ ప్రింట్గా తీసుకొని చెయ్యొచ్చు అన్న విషయం. దెర్ ఇస్ అ ఇన్స్టిట్యూట్ కాల్డ్ బయోమిమిక్రీ ఇన్స్టిట్యూట్, యుఎస్లో ఉంది. వాళ్ళు ఇదే పని మీద చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నిటిని ఒక ప్లేస్కి తీసుకొచ్చి దీన్ని ఒక ప్రాపర్ కార్పొరేట్ కంపెనీగా స్టార్ట్ చేసి కార్పొరేట్ వాళ్ళని తీసుకెళ్తే, ఇప్పుడు ద రీజన్ కార్పొరేట్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నాం నుంచి స్టార్ట్ చేసాము అంటే, వాళ్ళకి ఆ ఎఫోర్డబిలిటీ ఉంటుంది, అడవికి వెళ్ళే ఎఫోర్డబిలిటీ. మ్మ్. మనం జనరల్గా ఆఫీస్ పార్టీ అనేసరికి ఏదో ఒక రిసార్ట్ తీసుకోవడము, ఎక్కడో తీసుకోవడము, పార్టీ చేసుకోవడం, వెనక్కి వచ్చేయడం. నేను వెళ్ళాను, నేను కార్పొరేట్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. అలాగే ఉంటుంది. మ్మ్. మనం దాని నుంచి లెర్నింగ్ ఏం లేదు, బాండింగ్ అంటాం. కానీ మన ఫ్రెండ్స్ మనము టేబుల్ తీసుకొని కూర్చొని మాట్లాడేసుకొని వచ్చేస్తాం తప్ప మనకి కొత్తగా తెలిసేది ఏం లేదు. వెన్ యూ కమ్ బ్యాక్ యాజ్ అ పర్సన్ విత్ క్వశ్చన్స్, యూ స్టార్ట్ థింకింగ్. ద మినిట్ యూ స్టార్ట్ థింకింగ్ యూ ఇవాల్వ్. ద మినిట్ యూ ఇవాల్వ్ చేంజ్ హ్యాపెన్స్. ఓకే. రైట్, ఎక్కడన్నా అంతే. సో ఆ చేంజ్ వీళ్ళలో తీసుకురావాలంటే వీళ్ళకి ముందు అడవి చూపించాలి, అడవిలో నుంచి ఏం నేర్చుకోవచ్చో చెప్పాలి. అదే మేము చేస్తున్నాం యాజ్ వైల్డ్ లైఫ్ విస్పరర్స్. వీళ్ళని అడవికి తీసుకెళ్తాం. వాళ్ళ వర్క్ షాప్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టి ప్రెజెంటేషన్లో పెట్టే బదులు అడవిలో చూపిస్తాం. మ్మ్. అడవిలో ఏ యానిమల్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు. అదే టెర్మైట్ హిల్, చీమల పుట్ట నుంచి, చెదల పుట్ట నుంచి ఎంత నేర్చుకోవచ్చు, స్పైడర్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు, ఒక డియర్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు, పుల్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు, అన్ని ప్రతి యానిమల్. సో అప్పుడు ఏమనుకుంటారు, ఇంత ఉందా, ఇది ఇంత పవిత్రమా, సరే దీన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసుకుందాం. ఇంటి నుంచి స్టార్ట్ అయింది. స్లోగా విల్ చేంజ్ ద డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, డెవలప్మెంట్ అంటే గాజు బిల్డింగ్లు, 6 లేన్ రోడ్లు, మొత్తం సిటీ అంటే సిటీలా ఉండాలి, ఫౌంటైన్లు, వాటర్ ఫాల్ అవన్నీ వదిలేదు. జస్ట్ నాకు ఆ గాజు బిల్డింగ్లు కనిపించాలి, రాత్రి అయ్యేసరికి లైట్లు వెలుగుతూ ఉండాలి, ఓ బ్రిడ్జ్ ఉండాలి, అన్నీ ఉండాలనుకుంటాం. కానీ నా చుట్టూ ఇంకో జంతువు ఉండాలని మనం ఆలోచించాం. ఆ డెఫినేషన్ మారుతుంది. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. మేము ఏదో వచ్చే 10 yearsలో మనుషులందరినీ మార్చేస్తాం కాదు. ఈ థాట్ మనిషిలో పుడితే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాకుండా వైల్డ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ కెరియర్, యాజ్ అ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకోవడానికి వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. సారీ, వైల్డ్ లైఫ్ ఈజ్ ఎ కెరియర్. వైల్డ్ లైఫ్ యాజ్ ఎ కెరియర్, వైల్డ్ లైఫ్ని ఒక లెర్నింగ్గా ఓకే, వైల్డ్ లైఫ్లోకి తీసుకెళ్ళి జనాలు మీకు ఏదో నేర్పించవచ్చు. ఇప్పుడు ఉన్నాయి, దేర్ ఆర్ నేచర్ బేస్డ్ అసలు ఇన్స్టిట్యూట్స్. నేర్చుకోవాల్సిన, ఇప్పుడు మీరు ప్రతి జంతువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటున్నారు. ఏం నేర్చుకోవచ్చు? ఒక జంతువు మనిషికి నిజంగా నేర్పిస్తుందా? ఏం నేర్పిస్తుంది? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అడవిలో ఒక పులి వస్తుంటే చెట్టు మీద ఒక కొండముచ్చు లంగూరు కూర్చొని ఉందనుకోండి, అది చూసి అరుస్తుంది, ఒక సౌండ్ ఇస్తుంది. ఆ సౌండ్ ఇవ్వగానే కింద ఉన్న జింకలు అలర్ట్ అవుతాయి. మన ఆఫీస్లో ఎవడో ఎక్కడో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఒక టెస్టింగ్ టీం నుంచి ఒకడు వచ్చి ఈ ప్రోడక్ట్లో ఈ ప్రాబ్లం ఉంది అనేసరికి నువ్వు నాకు చెప్పే అంతటోడివా, మన ఈగో మనకు మధ్యలోకి వచ్చేస్తుంది. వి స్టాప్ లెర్నింగ్. మనం ఏమైందంటే మనం మెల్లిగా ఇనీషియలీ నేచర్ నుంచి నేర్చుకునే వాళ్ళం, తర్వాత హ్యూమన్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాం, తర్వాత ఇంకో హ్యూమన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చి చెప్తా అంటే నువ్వు నాకు చెప్పేంతటి వాడు అని మళ్ళీ ఒక డిజిటల్ వరల్డ్కి కనెక్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఫేక్ న్యూస్ ఎందుకు నమ్ముతున్నారు? ఇంటర్నెట్లో వస్తుంది కాబట్టి. అవును, అవును. అంటే ఎవడు చెప్పలేదు వీళ్ళకి, క్రెడిబిలిటీ లేని సోర్స్ ని కూడా నమ్ముతారు. కానీ ఒక మనిషి వచ్చేది ఫేక్ న్యూస్ అంటే కాదురా, మేము ఎన్నిసార్లు చూసాం, వాట్సాప్లో నాకు ఫార్వర్డ్లు వచ్చాయి. సో మనిషిని నమ్మడం మానేశాడు. అలాంటిది అడవిలో ఒక స్పీషీస్ ఇంకో స్పీషీస్ని నమ్మి డెసిషన్స్, లైఫ్ థ్రెటనింగ్ డెసిషన్ అండి అది. ఇన్ కేసు నమ్మలేదు అంటే పులి వచ్చి దీన్ని చంపేయగలదు. లైఫ్ చేంజింగ్ డెసిషన్, ఒక సర్వైవల్ రిలేటెడ్ డెసిషన్ని వేరే స్పీషీస్ నుంచి తీసుకొని చేయగలుస్తుంది. మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు? అంతే కదా. అంటే ఖచ్చితంగా మనిషి వాటి దగ్గర నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి లీడర్షిప్ కాదు, చాలా నేర్చుకోవచ్చు. మనిషి నేర్చుకున్నాడు కూడా. ఆలోచిస్తే మనం ముందు జనరేషన్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ పుట్టింది. ఫైర్ ఎలా పుట్టింది? ఫైర్ ఎలా డిస్కవర్ చేశాడు మనిషి?
ఒక చెట్ల రప్చర్ వల్ల లేకపోతే ఫ్రిక్షన్ వల్ల వస్తుందన్నది తెలుసుకొని ఫైర్ అన్నది స్టార్ట్ అయింది. వీల్ అన్నది అలాగే స్టార్ట్ అయింది. ఒక రౌండ్ బౌల్డర్ ని చూసాడు, ఎక్కడో దొల్లుతోంది, అరే ఇలా దొల్లుకుంటూ వెళ్ళొచ్చు అంటే ఇది వీల్ తయారు చేయొచ్చు అన్నది అక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం. అక్కడి నుంచి అన్ని నేచర్ నుంచే నేర్చుకుంటూ వచ్చాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేచర్ నుంచి డిస్కనెక్ట్ అవుతున్నాం స్లోగా. ఎందుకంటే మన దగ్గరలో నేచర్ లేదు. ఒకప్పుడు నేచర్ ఉండేది మన దగ్గరలో, ఇప్పుడు నేచర్ లేదు. మన ఇండియాలో ఉండే ఫారెస్ట్లకి అదర్ కంట్రీస్లో ఉండే ఫారెస్ట్లకి తేడా ఏం చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఈజ్ క్వైట్ బెటర్ దాన్ అస్, లేదు అంటే సేమ్గా ఉన్నామా? ఇంకా ఇనిషియేషన్స్ ఏమైనా ఇక్కడ అవసరం అంటారా? వైల్డ్ లైఫ్ ప్రకారం చూస్తే ఇండియా హ్యాస్ ద మోస్ట్ డైవర్స్ వైల్డ్ లైఫ్ అండి. మనకి వరల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్ క్యాట్ ఇండియాలో ఉంది. వరల్డ్ మొత్తంలో స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ కూడా ఇండియాలోనే ఉంది. ఓకే. ఒక 35 వైల్డ్ క్యాట్ స్పీషీస్ ఉంటే 16 దాకా ఇండియాలో ఉన్నాయి. వైల్డ్ క్యాట్స్ గురించే మాట్లాడుకుంటే. అలా కాక మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ ఒక 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఓకే. మనకి మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. మనకి రష్యా నుంచి, సైబేరియా నుంచి, అన్నిటి నుంచి, చైనా నుంచి మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే సానచరీస్, బర్డ్ సానచరీస్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, వస్తాయి. ఇంత డైవర్స్ వైల్డ్ లైఫ్ ఇంకే భూమి మీద ఇంకే కంట్రీకి లేదు. ఓకే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీటిల్ని హోల్డ్ చేయడానికి మనకు కావాల్సినవి ఫారెస్ట్. మనకు అంత ఫారెస్ట్ లేకపోతుంది. ఎందుకంటే మనం అర్బనైజేషన్ అంటాము, అంటే డెవలప్మెంట్ అంటారో మీ అంటే జనరల్ టర్మ్ తీసుకుంటే ఫారెస్ట్ షింక్ అయిపోతుంది, ఫారెస్ట్ సైజెస్ తగ్గిపోతున్నాయి. ఆ తగ్గడం ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇంకో 10 ఏళ్లలో ఫారెస్ట్ సైజెస్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి. ఫారెస్ట్ తగ్గిపోతే యానిమల్కి ఇంకో ఇల్లు లేదు. నాకు కోకాపేటలో ల్యాండ్ ఎక్కువ ఉంది కదా అని నేను గట్కేసర్లో ల్యాండ్ కొనుక్కున్నట్టు జంతువు కొనుక్కోలేదు, అది బతకాల్సిందే. రైట్. ఉన్న ప్లేస్ లో బతకాలి. అది బతకలేకపోతుంది. ఇప్పుడు ఒక 2 పులులు, ఒక పులికి అంటూ ఒక మేల్ టైగర్ ఉంటే మేల్ టైగర్ కి అరౌండ్ 60 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా కావాలనుకోండి. 60 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా దాని టెరిటరీ జనరల్ గా. వన్ టైగర్ కి అనుకోండి. ఎందుకు అంత స్పేస్ తీసుకుంటుంది? ఉండాలి కదా. అది దానికంటూ అదొక్కటి ఉండట్లేదు. బై ద వే ఇప్పుడు 60 స్క్వేర్ కిలోమీటర్స్ ఖాళీగా ఉండి అదొక్కటి ఉండట్లేదు. ఇప్పుడు మనం 2000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ హ్యూమన్ గా మనం తీసుకుంటే మనకంటూ మనమే ఉంటున్నాం. మన చుట్టూ చెట్టు ఏది కూడా ఉండనివ్వకుండా దాన్ని మొత్తం ల్యాండ్స్కేప్ చేసి మొత్తం తీసేసి చెరువుల్ని కూడా కప్పెట్టి మనం ఇల్లు కట్టుకుంటున్నాం. జంతువు అలా మీరు 60 స్క్వేర్ కిలోమీటర్స్ అనేసరికి ఒక హాల్ ని ఇమాజిన్ చేసుకోవద్దు. ఒక ఊరిని, అదే ఒక ఊరు, ఖాళీ ఊరు, ఒక్క పులొక్కటే వెళ్తోంది అని మాత్రం ఇమాజిన్ చేసుకోవద్దు. అది ఉండే ప్లేస్ లో జింకలు ఉంటున్నాయి, అది ఉండే ప్లేస్ లో నెమలులు ఉంటున్నాయి, అది ఉండే ప్లేస్ లో పక్షులు ఉంటున్నాయి, అది ఉండే ప్లేస్ లో చెట్లు ఉంటున్నాయి, అది ఉండే ప్లేస్ లో నదులు ఉంటున్నాయి. అది దేన్ని డిస్టర్బ్ చేయకుండా 60 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంటుంది. దానికంటూ టెరిటరీగా మార్క్ చేసుకుంటుంది. ఎందుకు? ఇంకో పులి వస్తే ఆ టెరిటరీ తీసుకోకూడదు అన్నదానికి అది టెరిటరీ అనుకుంటుంది. అది అంటే ఇంతకు ముందు మనకి రాజులు, రాజ్యాలు ఎలా ఉండేవో ఈ టెరిటరీలో తను రాజు, తన చుట్టూ ఉండేవాళ్ళు, తన మనం అదే అక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనం ఏ జంతువు దాని పర్స్పెక్టివ్ లో ఆలోచించదు. నేను నాలా ఉంటా, నువ్వు ఇలా ఉండనే ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒక ప్లేస్ లో కలిసి ఉండగలుస్తున్నాయి. మనిషి ఏంటంటే మన పర్స్పెక్టివ్ లో ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఏంటి ఇప్పుడు అది అందరినీ చూసుకుంటుందా? అదేం చూసుకోదు. అవి దే ఆర్ వెరీ హంబుల్ బీయింగ్స్. వీళ్ళు మనలాగా అహంకారం లేదు వాటికి. దే ఆర్ వెరీ హంబుల్ బీయింగ్స్. దే ఫాలో రూల్స్ ఆఫ్ నేచర్. కానీ క్రూరత్వం గురించి మాట్లాడమంటే సింహాన్ని, పులిని మాత్రం చూపిస్తారు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. తడోబాలో ఒక ఫోటో ఉంది, నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తాను. ఒక మేల్ టైగర్, ఒక ఫీమేల్ టైగర్ దగ్గరకు వచ్చాయి. జనరల్గా ఎనీ యానిమల్ ఇన్స్టింక్ట్ మేల్ ఫీమేల్ వచ్చినప్పుడు మేటింగ్కి ఆలోచిస్తాయి. మనుషుల్లోనూ అంతే. మనుషులు కొంచెం సివిలైజ్డ్ అనుకుంటాం కాబట్టి మనం వీ హ్యావ్ అవర్ ఓన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. యానిమల్స్లో ఏంటంటే అది అక్కడికి వచ్చినప్పుడు ఒక కోర్ట్షిప్ డిస్ప్లే, అది దీని స్ట్రెంత్ దానికి చూపించినప్పుడు అరే నువ్వు యువర్ అ మేల్ దట్ ఐ కెన్ మేట్ విత్ అని, అంటే అలా ఉండదు, డైలాగ్ ఏముండదు, బట్ కమ్యూనికేషన్ అలా ఉంటుంది. ఉన్నప్పుడు
ఆ ఫీమేల్ వచ్చింది, ఫీమేల్ని మేల్ చూసింది. కొంతసేపు అయిన తర్వాత ఆ కోర్ట్షిప్ స్టార్ట్ అయ్యే టైంకి ఫీమేల్ పక్కకు వచ్చి యూరినేట్ చేసి అక్కడ నించొని ఉంది. మేల్ వచ్చి యూరిన్ స్మెల్ చూసి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ అ స్టోరీ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దిస్ హ్యాపెండ్ ఇన్ ద జంగల్. ఆ ఫీమేల్ తర్వాత మాకు లోకల్ గైడ్స్ నుంచి వాటి నుంచి తెలిసింది ఏంటంటే ఈ ఫీమేల్ ప్రెగ్నెంట్ అండ్ ద మేల్ కెనాట్ మేట్ విత్ అ ప్రెగ్నెంట్. అది కాన్సెంట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. మనము మన కంట్రీలో ఎనీ ఎర్త్ మొత్తం మీద రోజు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని మొలెస్ట్ చేస్తున్న వాళ్ళు లేరా? చాలా ఉన్నారు. ఉంటే మనం ఏమంటాం? మృగం లాగా అని అంటాం. మృగాలు అలా కాదు, అవి రూల్స్ ఆఫ్ నేచర్ ఫాలో అవుతాయి. మృగం అనేసరికి దాన్ని క్రూరంగా చూస్తున్నాం, కానీ అవి ఏం మృగాలు కావు, అవి జీవులు. మృగం అని ఒక స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్ని దానికి ఇచ్చేసి అలాగే చూడాలి అంటే యానిమల్ అంటే చాలా డేంజరస్, దానికంటూ ఒక రూల్ ఉండదు అనుకొని మనం ఆలోచించుకుంటూ మనం అలా బిల్డ్ చేస్తాం మన థాట్ ప్రాసెస్ని. బట్ అంత కల్చర్ మనం పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది ఇవాళ. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి మనం నేర్పిస్తున్నాం ఏజ్ అయ్యే కొద్దీ. యానిమల్స్లో ఉందండి ఆల్రెడీ. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కెమెరా ఒక్కటి పట్టుకొని వెళ్తే తెలియదు. ఇప్పుడు కెమెరా ఒక్కటి మనకి ఒక ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాలి అంటే ఒక కిట్, ప్రెగ్నెన్సీ కిట్, యూరిన్ టెస్ట్ ఇలా అని ఒక యూరిన్ వాసన చూసి హీ అజంప్షన్ దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్. హీ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ అండ్ వెళ్ళిపోయింది. తెలుసుకోవడం వేరే విషయం. నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. ప్రతి యానిమల్ అది ఫీకస్ అని బేసిక్గా అది మార్నింగ్ యూరినేట్ చేసిన తర్వాత లేకపోతే దాని ఫీకల్ మ్యాటర్ని స్మెల్ చేసి నాకు బాగుందా బాగాలేదో ఏ జంతువు అన్నా చూసుకోగలదు. మన ఇంట్లో కూడా మన కుక్కలు కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళి గడ్డి అవన్నీ తినడానికి స్టార్ట్ చేస్తాయి మీరు చూస్తే. ఎందుకంటే నా కడుపులో బాగాలేదు, ఇది తింటే మొత్తం కక్కేయచ్చు అన్న దాంతో. ఎవ్రీ వన్ హ్యాస్ దట్ సైన్స్. మనకు కూడా ఉంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ చేసింది అనుకోండి, మన టంగ్ ఇట్ స్టాప్స్ టేస్టింగ్ బెటర్, చేదుగా అనిపిస్తుంది. ఏంటంటే సిగ్నల్ దట్ యూ షుడ్ స్టాప్ ఈటింగ్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ అవర్స్, నీ కడుపు సెట్ అవుతుంది అని. మనం అది చెయ్యం, ఇంకా ఎక్కువ తీపేసుకొని తింటాం. ఎందుకంటే మన నేచర్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నాం, అవి నేచర్ని ఫాలో అవుతూ వెళ్తున్నాయి. సో అది అర్థం చేసుకోవడం ప్రెగ్నెంట్ అని వదిలేయండి. బీయింగ్ అ మేల్, నువ్వు ప్రెగ్నెంట్వి కదా, ఐ షుడ్ నాట్ మేట్ విత్ యూ బికాజ్ ఇట్ ఈస్ అ రూల్ ఆఫ్ నేచర్ అని పక్కకి వెళ్ళిపోవడం. సీసీటీవీ లేకపోతే మనం రెడ్ సిగ్నల్ దాటేస్తాం. Of course. Then tell me who is more social, a tiger or a human? Who is more civilized, a tiger or a human? Shocking and interesting. మీరు అంటే ఇది డెఫినెట్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చెప్పలేకపోవచ్చు ఇంత. అంటే అగైన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఒకటే వెళ్ళి యానిమల్ ని క్యాప్చర్ చేయడం అని చాలా మంది అనుకుంటారు. అంటే ఒకప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే వైల్డ్ లైఫ్ ని అర్థం చేసుకోవటమా, క్యాప్చర్ చేయటం? అర్థం చేసుకొని క్యాప్చర్ చేయడం. ఇప్పుడు నేను నా కెమెరా సెట్టింగ్స్ తెలుసుకోవాలి, మంచి ఫోటో రావాలని వెళ్ళాను, కానీ అక్కడ ఏ జంతువు దొరుకుతుందో మనకు తెలియనప్పుడు నా కెమెరా లేని వాడికి నాకు తేడా లేదు, అంతే కదా. నాకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది, ఇప్పుడు తలంబ్రాలు వేస్తున్నారు అనేసరికి వీళ్ళకి తెలుసు తలంబ్రాలు పొజిషనింగ్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు నేను ఒక ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ని అయితే ఇప్పుడు నేను ఒక పర్ఫ్యూమ్కి యాడ్ తీస్తున్నాను అంటే ఈ పర్ఫ్యూమ్కి యాడ్ ఎలా తీయాలి అన్నది బుర్రలో వాళ్ళకి ఆల్రెడీ ఒక స్కెచ్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా నాలెడ్జ్ అలా కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఎలా అయిపోతుందంటే యానిమల్ ఫోటో ఉంటే చాలు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. బట్ యాక్చువల్ మ్యాగజైన్స్ అవన్నీ ఇంకా బాగానే ఉన్నాయి. నేషనల్ జియోగ్రఫీకి వెళ్ళి మ్యాగజైన్స్ చదివినా లేకపోతే ఎనీ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ మ్యాగజైన్ చదివితే దాంట్లో మీకు స్టోరీ అంతా వస్తుంది. కానీ మనకు మ్యాగజైన్ చదివేంత ఓపిక లేదు. మనం ఆ ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, ఫోటో చూసి ఆ ఫోటో వెనకాతల ఆ ఫోటో చూసి ఆ ఫోటోని మన ప్రాస్పెక్ట్ లో మనం అర్థం చేసేసుకుంటాం. లైక్ ఆర్ డిస్లైక్ కొట్టేసి పక్కకి వెళ్ళిపోతాం. యానిమల్ సైడ్ నుంచి మనం ఆలోచించాం. సో
కెమెరా సెట్టింగ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం యానిమల్ గురించి ఆలోచించట్లేదు. టు పుట్ ఇన్ అ వెరీ సింపుల్ వే, మీరు ఒక సర్జన్ అనుకోండి, ఒక జనరల్ సర్జన్, మీకు నైఫ్ ఆపరేట్ చేయడం వచ్చు, సిజర్స్ ఆపరేట్ చేయడం వచ్చు, కానీ ఒక పేషెంట్ పడుకోబెడితే ఏం కొయ్యాలో తెలియదు, బాడీ ఏం చేయాలో తెలియదు, బికాజ్ మీకు డయాగ్నోస్ తెలియదు. నేను సిజర్స్ ఆపరేట్ చేస్తున్నా, సర్జికల్ నైఫ్ ఆపరేట్ చేస్తున్నా, ఈ రెండు నేర్చుకున్నా ఫుల్గా. కానీ నాకు ఎదురుగా ఒక పేషెంట్ వస్తే వాడికి వాడు అపెండిసైటిస్ అని వచ్చాడు, అపెండిక్స్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ సర్జరీ స్టార్ట్ చేయాలో నాకు తెలియదు, సర్జరీ చేసే ముందు ఏముంటుంది, ఎనస్థీషియా ఇవ్వాలి, ఏం తెలియదు. అక్కడికి వెళ్ళి నించుంటే ఐ విల్ బి అ ఫూలిష్ సర్జన్ కదా. నా కెమెరా సెట్టింగ్స్ మొత్తం తెలుసు, నేను దేనికి ఫోటోలు తీస్తానో తెలియదు, అది ఏం చేస్తుందో తెలియదు అన్నప్పుడు విల్ ఐ బి అ ఫూలిష్ ఫోటోగ్రాఫర్ ఆర్ విల్ ఐ బి అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్? ముందు తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి, వాటి గురించి చదవాలి, లేకపోతే తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, లేకపోతే లోకల్ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కిరణ్, మీరు ఎప్పుడైనా చూసారా దగ్గరగా పులిని కానీ సింహాన్ని కానీ? అంటే నాట్ ఇన్ జులాజికల్ పార్క్, వైల్డ్ లో చూస్తాను. నేను తీసిన ఫోటోలు అన్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్న పిక్చర్స్ అన్ని వైల్డ్ లో తీసినవి, నేను క్యాప్టివిటీలో తీయలేను. ఓకే, నాకు క్యాప్టివిటీలో నేను యానిమల్ అంటే మీన్స్ చూడటం వేరు, దగ్గరగా చూడటం. బై వాక్ వెళ్తున్నప్పుడు కనిపించిన రోజులు కూడా ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ ఆ టైంలో మీకున్న ఫీలింగ్ ఏంటి? ఫియర్ ఉంటుంది, డెఫినెట్ గా ఫియర్ ఉంటుంది. ఎందుకంటే మనం రోజు పిల్లలతో, ఇప్పుడు ఇంట్లో నాకు కుక్క ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో కుక్కని రోజు చూస్తాను కాబట్టి ఊరి మీద నాకు కుక్క కనిపించిన, కుక్క అంటే అంత భయపడకపోవచ్చు, అదే కోతులు చూస్తే భయపడతా. అవును, ఎందుకంటే ఇంట్లో పెంచుకోను కాబట్టి, దాని బిహేవియర్ మనకు తెలియదు. ద సేమ్ వే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పులి మనం రోజు చూడం కాబట్టి చూసినప్పుడు భయం వేస్తుంది, అమ్మో ఇదేం చేస్తుందో చూడడానికి, దీనికి పంజా ఉంది. మనం ఎప్పుడు పులి క్రూర మృగం అనే చదువుకున్నాం, క్రూరం అనే చదువుకున్నాం, కానీ వైల్డ్ యానిమల్ అని చదువుకోలేదు, క్రూయల్ యానిమల్ అని చదువుకున్నాం 90% ఆఫ్ ద టైం. సో వైల్డ్ ని క్రూయల్ కి మనం ఎప్పుడు ఒక ఇంటర్లింక్ చేసుకొని పెట్టుకుంటాం. నాకు అదే భయం ఉంటుంది, బట్ మేము కామ్గా పక్కకి వెళ్ళిపోయి ఉంటే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది ఒక వార్నింగ్ ఇచ్చింది, మేము అటు వెళ్ళలేదు, దానికి అది వెళ్ళిపోయింది. అరే ఇది క్రూరం కాదు, అంతే కదా. అంటే ఇప్పుడు ఒక వైల్డ్ యానిమల్ అండ్ క్రూయల్ యానిమల్ కి మీరు డిఫరెన్షియేట్ చేయమంటే ఎలా చేస్తారు? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రూయల్ యానిమల్ అండి, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ కాల్డ్ క్రూయల్ యానిమల్. అంత క్రూయల్ అనుకుంటే మనమే క్రూయల్, బికాజ్ ఒక రూల్ అంటూ ఫాలో అవ్వట్లేదు ఎక్కడ. ప్రతి యానిమల్ ఒక రూల్ ఫాలో అవుతుంది. నేచర్లో 100 ఏళ్ల క్రితం ఒక లయన్ హంట్ ఎలా ఉండిందో, ఒక టైగర్ హంట్ ఎలా ఉండిందో, ఒక హైనా హంట్ ఎలా ఉండిందో, ఇప్పటికీ అలాగే ఉంటుంది. మన చిన్నప్పుడు చదువుకున్న స్టోరీలు ఇప్పటికీ రిలేటెడే. బట్ ఆ హంటింగ్, అవి హంటింగ్ చేసే విధానం బట్టి మన వాళ్ళు చెప్తారు హూ ఏది హంట్ చేసింది అని చెప్పి కూడా చెప్తారు. సో మనుషులు అలా కాదు కదా, వీఆర్ క్రూయల్ ఇనఫ్. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ క్రూయల్ యానిమల్. ఎవ్రీ యానిమల్ అది ఎప్పుడు మనని హార్మ్ చేస్తుంది అంటే మనని థ్రెట్గా చూసినప్పుడు అది మన హార్మ్ చేస్తుంది. సో నేను అక్కడికి వెళ్ళి మనలాగా మనం బతికామనుకోండి, ఇంతవరకు చెప్పినట్టు బ్లూటూత్ స్పీకర్లు పట్టుకొని, లేకపోతే రాయేసి కొడతా అని, ఇలాంటి ఇరిటేషన్ ఎవరికి ఇరిటేషన్ తెప్పించినా మీరు నేనన్నా కొడతాం మన ఇంటికి వచ్చేవాడన్నా మనలాగా ఉండకపోతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పద్ధతిగా ఉంది, ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనుకోండి, టోన్ జీన్స్ వేసుకొని వచ్చిన వాడిని చూస్తే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకుంటాం. వాడు మన మీద అది ఫోర్స్ చేస్తూ ఏమన్నా చేస్తే వాడిని తిడతాం. అదే ఒక అల్ట్రా మోడర్న్ ఫ్యామిలీ ఉంది వేర్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్, నేను ధోతి పంచ వేసుకొని చూస్తే నన్ను తేడాగానే చూస్తారు, రైట్. ఏ ఇంటికి ఆ ఇంటి రూల్స్ ఉంటాయి. అలాగా అడవి కూడా ఇల్లు కాబట్టి దానికి ఒక రూల్స్ ఉంటాయి, మనం ఆ రూల్స్ ఫాలో అయ్యి వెళ్ళాలి. అంటే ట్రైబల్స్లా డ్రెస్ అవ్వమని చెప్పట్లేదు, మనలా మనం డ్రెస్ అయినా అక్కడికి నాయిస్ తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు అడవుల్లో సఫారీలు చేసేవాళ్ళు కూడా కొందరు అరుస్తూ ఉంటారు, ఎదురుగా పులి వచ్చేసారు, జీప్లోనే ఉంటారు. పులికి ఎందుకు ఇబ్బంది, అరవడం ఎందుకు, దాని ముందుకు తీసుకెళ్ళడం ఎందుకు? ఫోటో కావాలి, నాకు ఫోటో కావాలి, నా ఫోటో పెడితే నాకు 100 లైక్లు వస్తాయి అనే ఆలోచిస్తున్నారు తప్పితే, నా ఫోటో తీసుకుందాం, ఫోటో ఈజ్ సెకండరీ, బట్ లెట్స్ లెర్న్ అబౌట్ యానిమల్, దానికి రెస్పెక్ట్ ఇద్దాం ముందు అనేది చాలా తక్కువ మంది చేస్తారు. నేర్చుకోవడానికి వెళ్ళింది నేర్చుకోకుండాను జస్ట్ మేము వెళ్ళాము అని చూపించుకోవడానికి.
ఏదన్నా ఎనీథింగ్ ఏదో స్పిరిచువల్ ప్రాసెస్ కదండి, గుడికి వెళ్ళినా స్పిరిచువల్. అంటే వైల్డ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ జనరలీ, అంటే ఇప్పుడు మీరు ఐ కాంట్ డైరెక్ట్లీ పుట్ ఇట్ లైక్ దట్, బట్ ఇప్పుడు పాత టైం ఫిలాసఫర్స్ ఎవరిని తీసుకున్నా, వెస్ట్లో తీసుకున్నా, ఈస్ట్లో తీసుకున్నా, వెస్ట్లో తీసుకుంటే హెన్రీ డేవిడ్ థోరో కానివ్వండి, లేకపోతే జాన్ మ్యూర్ కానివ్వండి, కీత్ ఆండర్సన్, వీళ్ళందరూ అడవుల్లో ఉన్నారు, అడవి దగ్గరలోనే ఉన్నారు. సిటీలో కూర్చొని అప్పుడు పోయం రాయలేదు ఇవన్నీ. పెద్ద పెద్ద రైటర్స్ ఎవరిని తీసుకున్నా దే వర్ క్లోజర్ టు నేచర్, వెరీ ఫ్యూ వర్ క్లోజర్ టు సిటీ. సో వెన్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు నేచర్, I wouldn't hesitate calling nature a spiritual place. మీరు నాయిస్ ఉండద్దు, వాటికి డిస్టర్బెన్స్ ఉండద్దు అంటున్నారు. మీరు చాలా మంది ఇప్పటి వరకు పట్టుకుని వెళ్ళి ఉంటారు. సో యూ గివ్ దమ్ టు ఇన్స్ట్రక్షన్స్. ముందే ఇస్తామండి ఇన్స్ట్రక్షన్స్. వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ ఫర్ ఫారెస్ట్? ఫ్లాషీ డ్రెస్సెస్ వేసుకో, డ్రెస్ కోడ్ అంటూ ఏం అక్కర్లేదు. సో ఇప్పుడు నేను వేసుకున్న గ్రీన్ తీసుకోండి, ఇది జనరల్గా దిస్ ఇస్ వాట్ వి జనరలీ ఆస్క్ పీపుల్ టు వేర్. ఫ్లాషీ కలర్స్, పింక్, ఆరెంజ్ ఇలాంటివి వేసుకోకుండా ఎర్త్ కలర్స్, బీచ్ కానివ్వండి, లైట్ ఆఫ్ వైట్, ఎల్లో, లైట్ ఎల్లో. మరీ ఏదో దూరం నుంచి ఇదేదో నడిచొస్తుంది అని దానికి కనిపించకుండా నేచర్ లో ఉండే కలర్స్, మట్టి కలర్, చెట్టు కలర్. కాదు, నేను చాలా వరకు కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది యానిమల్స్ కని ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మై డ్రెస్ కోడ్ అండ్ ఆల్? అక్కడికి వస్తాను. ప్రాబ్లం ఎక్కడ అంటే దే హ్యావ్ అక్యూట్ సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే, మీరు పార్టీకి, మనకి జనాలు కొందరు పార్టీకి వెళ్ళినట్టు అక్కడికి వచ్చి పర్ఫ్యూమ్లు అవి కొట్టుకొని వస్తే దే కెన్ ఫీల్ దట్ స్మెల్, దర్ ఇస్ సంథింగ్ ఫారెన్ కమింగ్ ఇన్ టు, ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇంతవరకు వాడకూడదు అంటారు. అంటే అంత ఘాటు పర్ఫ్యూమ్లు కొట్టుకొని మేము వెళ్తుంటే అడవుల్లో కొన్నిసార్లు పక్క నుంచి జీప్లు వెళ్తుంటాయి, ఘాటు పర్ఫ్యూమ్లు, అది పార్టీకి వచ్చిన ఫీలింగ్. ఏ నిమిషం అయితే మీరు అడవిని ఒక రిక్రియేషన్, ఒక వెకేషన్గా తీసుకున్నారు, వెకేషన్కి అందరూ మేకప్ అవుతారు, ఫోటోలు తీసుకుంటారు. అలా తీసుకోకుండా దాన్ని ఒక ప్లేస్ టు గెయిన్ నాలెడ్జ్ అని తీసుకుంటే డిసిప్లైన్గా వస్తారు. మీ పిల్లలకి మనం జనరల్గా రైట్, ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, మీరు వాళ్ళని ఎలా చూస్తారు? నార్మల్గా డ్రెస్ అయ్యి సూటు బూట్ వేసుకొని వెళ్ళాడు ఎవడు జంగల్లోకి, వాళ్ళ అడవి వాళ్ళ క్యామోఫ్లాజ్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఆ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ వస్తుంది అంతే. డ్రెస్ వల్ల ఉంటుందా అంటే, ఇప్పుడు డ్రెస్ వల్ల డిసిప్లిన్ వస్తుందా అంటే ఎవరన్నా అడిగితే నేను అదే అంటా. ఇప్పుడు టెంపుల్కి వెళ్తే డ్రెస్ వల్ల భక్తి వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు? అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లేకపోతే ఒక ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి ఒక కంపెనీకి వెళ్తున్నాను అంటే నేను ఫార్మల్స్లో డ్రెస్ అయ్యి వెళ్తా, అవునా? ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మై డ్రెస్ స్టార్ట్స్ రిఫ్లెక్టింగ్ సంథింగ్ ఇన్ మై మైండ్, సేయింగ్ దట్ అరే ఇప్పుడు కొంచెం డిగ్నిఫైడ్గా కనిపించాలి, మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము. అదే నేను షార్ట్ వేసుకొని వెళ్ళి డిగ్నిఫైడ్గా కనిపిద్దాము అన్న ఇంప్రెషన్ పెట్టుకున్నా వాళ్ళకి కనిపించదు. సేమ్ థింగ్ అప్లైస్ టు జంగల్. ఓకే, సో ఇంకా జంగల్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఫస్ట్ మనం మనలా ఉండడం నేర్చుకోవచ్చు అండి. మనకి దెర్ ఇస్ నో అదర్ బెటర్ ప్లేస్ దాన్ నేచర్. జంగల్ అన్నాను, జంగల్ అనేసరి జనాలు ఏంటంటే ఆ అడవుల్లో నేను జల్సా సినిమాలో లాగా పట్టుకొని తిరగాల, ప్రకాష్ రాజ్ లాగా అని ఆలోచిస్తారు. కానీ జంగల్ అన్నాను నేచర్, నేచర్ అనే అనుకోండి, ఎనీ పార్ట్ ఆఫ్ నేచర్. జల్సాలో ఒక మూవీ డైలాగ్ ఉంటుందండి, అడవి నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసా సంథింగ్. అడవి నీళ్ళు ఎప్పుడు తల్లిలా చూసావా? తల్లిగానే కనిపిస్తుంది అడవి. నేను ఇంతవరకు చెప్పింది అదంతా కూడా we were born amidst nature. మనం పుట్టింది అక్కడే. సివిలైజేషన్ అనుకుంటూ మనం దానికి దూరంగా వచ్చేస్తున్నాం, కానీ we were born in nature. మనం అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంత మిస్ అవుతున్నామా అని మనకే అనిపిస్తుంది. ఇప్పుడు యుఎస్ నుంచి సడన్గా ఇండియా వచ్చి ఫ్యామిలీ అందరినీ చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఇదంతా మిస్ అయిపోతున్నామా, ఏదో ఉంటున్నాను బాబు అని ఫీలింగ్ వస్తుంది కదా. అలాగే అనిపిస్తుంది అడవిలోకి వెళ్తే. నేను ఇప్పటికీ ఒక 400-500 ట్రిప్పులు చేసిన, నెక్స్ట్ ట్రిప్కి నాకు అంతే ఏడుపు వస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడ ఉండాలా, మనకి ఇంత ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది అన్న ఫీలింగ్ రోజు వస్తుంది. మళ్ళీ వస్తానని తెలిసిన రేపు ఉండట్లేదు కదా ఇక్కడ, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అన్న బాధ ఉంటుంది. ప్రతి వైల్డ్ లైఫర్కి ఉంటుందండి. అడవిలోకి వచ్చే ఇప్పుడు మా టీంలోనే ఉన్నారు చాలా మంది వైల్డ్ లైఫర్స్, అందరూ అడవులకు వెళ్తుంటారు.
100 సఫారీలు ఏడాదికి 100 టైమ్స్ ఇంటూ జంగల్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి వైల్డ్ లైఫ్ అనంగానే ఆఫ్రికాను, అమెరికాను, కెనియాను ఇవి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. సో వాటికి దీటుగా ఇండియా కూడా వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వైల్డ్ లైఫ్ కూడా ఇక్కడ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు, ఫస్ట్ హ్యూమన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి దానికి ఎలాంటి ఇంప్లిమెంట్స్ ఇంకా మనకి జరగాలి? డిసిప్లిన్ తెలియాలండి. ఓకే. మీరు అమెరికా అంటున్నారు కాబట్టి ఐ విల్ ప్రాబ్లీ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. అమెరికా పేట్రియాటిజం గురించి ఆలోచిస్తే, అమెరికాలో మీరు వెళ్తే ఫ్లోరిడానో ఏ బీచ్కి వెళ్ళినా అమెరికా ఫ్లాగ్తో మీకు షార్ట్స్, స్విమ్ షార్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్లాగ్ ఉంటుంది, ప్రాపర్ ఫ్లాగ్, వాళ్ళ కంట్రీ దీంతో చెప్పులు కూడా దొరుకుతాయి. మీరు వెతుకుతే వాళ్ళ ఫ్లాగ్ డిజైన్లో చెప్పులు కూడా ఉంటాయి. లైక్ చెప్పుల మీద అమెరికా ఫ్లాగ్ ఉంటుంది. ఓకే, వాళ్ళు స్విమ్ వేర్ మీద అమెరికా ఫ్లాగ్ డిజైన్స్ ఉంటాయి. వాళ్ళకి అది ఎప్పుడు పేట్రియాటిజంకి రిఫ్లెక్షన్ కాదు. అదే మీరు ఒక నేషనల్ పార్క్లోనో ఒక హైవేలోనో వెళ్తూ ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ వాటర్ తాగి ఇలా బయటకు విసిరారు అనుకోండి, ఒకడు వచ్చి ఆపుతాడు మిమ్మల్ని. వాళ్ళకి రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పేట్రియాటిజం ఆర్ లవ్ ఫర్ కంట్రీ ఈజ్ సేవింగ్ ద కంట్రీ, ఈజ్ సేవింగ్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్. మనకు ఆపోజిట్. మనకి ఎవడన్నా ఒక యాక్ట్రెస్ యాక్టరో ఫర్ ఎగ్జాంపుల్ చీరకి ఇక్కడ అప్పుడెప్పుడో కాంట్రవర్సీ అయింది, చీరలో ఫ్లాగ్ ఉంది. వీ గివ్ ఇంపార్టెన్స్ టు సింబల్స్ యాజ్ అ కంట్రీ. ఇవ్వద్దు అనట్లేదు, దానికి కూడా ఇవ్వండి అంటాను నేను. ఇంపార్టెంట్ కాదంటారా? దానికి ఇవ్వండి, మీ సింబల్స్కి మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి. దాంతోపాటు మీ న్యాచురల్ రిసోర్సెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవాళ ఒక యమున ఫోమ్తో నిండిపోయింది అంటే ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ పేట్రియాటిజం కదండి. మన కంట్రీలో ఉన్న రివర్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్. మనం రోజు పాడే జనగణమనలో వచ్చే యమున ఈజ్ పొల్యూటెడ్. ఈజ్ ఇట్ నాట్ అ ప్రాబ్లమ్ విత్ అవర్ పేట్రియాటిజం? మనం ఫస్ట్ మన నేషనల్ యాంథమ్ వదిలేదు. మన నేషనల్ యాంథమ్ ఆల్రెడీ హ్యాస్ నేచర్ ఇన్ ఇట్, మాట్లాడుతుంటాం. నేషనల్ సాంగ్ కూడా తీసుకుంటే సుజలాం సుఫలాం. సుజలాం అంటే ఏంటి? గుడ్ వాటర్ ఉందా మనకి? వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ పేట్రియాటిజం వాజ్ వండర్ఫుల్. మారిపోయింది, డైల్యూట్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు వీఆర్ నో మోర్ టాకింగ్ అబౌట్ అ ఫర్టైల్ కంట్రీ, వీఆర్ టాకింగ్ అబౌట్ అ కాంక్రీట్ కంట్రీ. డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు కాంక్రీట్స్ వద్దంటారా? కాంక్రీట్స్ వద్దు అనట్లేదు నేను. కాంక్రీట్ ఎంత కావాలో అంత ఉంటే చాలు. జనాలు పెరిగిపోతున్నారు కదండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము వీఆర్ ట్రైంగ్ టు ఏప్ వెస్టర్న్ కల్చర్. అమెరికా ఆర్ ఎనీ వెస్టర్న్ కంట్రీస్లో గాజు బిల్డింగ్లు కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ గాజు బిల్డింగ్లు అక్కడ ఎందుకు కడతారు అంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి గ్లాస్ లోపల ఉన్న హీట్ని రీటైన్ చేస్తుంది, లేకపోతే వాళ్ళ ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. మనకి గాజు బిల్డింగ్లు అక్కర్లేదు. మనం గాజు బిల్డింగ్లు కట్టి లోపల ఏసీ వేసుకుంటాం. ఎందుకు? హీట్ ఎక్కువ అయిపోతుంది కదా గాజు ఉంటే. గాజు సో మనం వాడేదో చేశాడు, వాడి డెవలప్మెంట్ని చూసి మనం డెవలప్మెంట్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ గాజు బిల్డింగ్లు కాంక్రీట్ జంగల్ ఈజ్ ద డెవలప్మెంట్ అని అనుకుంటున్నాం మనం. ఓకే, బట్ ఇప్పుడు చూస్తే నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో వస్తున్నాయో అది ఎక్కడ డెవలప్మెంట్ని ఇండికేట్ చేస్తుంది? మనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకి లంగ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి. ఢిల్లీ లాంటి సిటీకి వెళ్తే నెంబర్ వన్ క్యాన్సర్ డైజెస్టెడ్ అంటే డయాగ్నోస్ ఇన్ ఇండియా నెంబర్ 1 అండ్ డయాబెటీస్ ఈజ్ నెంబర్ 1. ప్లాస్టిక్, మనకు ఉన్నంత ప్లాస్టిక్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఇండియానే వదిలేండి, జనరల్గా కూడా డెవలప్మెంట్ అనేసరికి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మనకి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ప్రాబ్లం ఎక్కడ అంటే డెవలప్మెంట్ అన్న ఒక మాట అనేసరికి బిల్డింగ్స్ హై రైజెస్ అనుకుంటున్నాం తప్పితే నేచర్తో ఉండడం అనుకోవట్లేదు. అంటే అప్పుడే కన్జర్వేషన్కి డెవలప్మెంట్కి మధ్యలో మిడ్వే అందరికీ అగ్రిమెంట్ మధ్యలో వచ్చేది సస్టైనబిలిటీ.
సస్టైనబిలిటీ అంటే ఏంటంటే నేను మరీ అడవిలోకి వెళ్ళి అడవి మనిషిలా బతకక్కర్లేదు, అలాంటి సిటీలో ఉంటూ విచ్చలవిడిగా ఎన్వైరన్మెంట్ని పాడు చేయక్కర్లేదు. రెండింటి మధ్యలోకి వద్దాం. చిన్న చిన్న పనుల నుంచి స్టార్ట్ చేద్దాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ తగ్గిద్దాం. ఓకే, ఇలాంటివన్నీ ఎక్కడ చిన్న చిన్న వాటితోనే చేంజ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడన్నా. అవును, అంతే కదా. అలాగా ఆ చేంజ్ తీసుకురావడానికి సస్టైనబిలిటీ వచ్చింది మధ్యలోకి. నేను ఎక్కువ బట్టలు తీసుకోక్కర్లేదు, ఫాస్ట్ ఫ్యాషన్లోకి వెళ్ళక్కర్లేదు, ఉన్న వాటర్ని సేవ్ చేసుకుందాం. ఓకే, మనకి హార్వెస్ట్ పిట్స్ కట్టుకుందాము. ఇవన్నీ స్లోగా ఒక్కొక్కటి వస్తుంది. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మనిషి నేచర్కి దగ్గరగా వెళ్తాడేమో అని. ఇవాళే సడన్గా నేను ఒకరిని తీసుకెళ్ళి 4 రోజులు అడవికి తీసుకెళ్తేనే మనం ఫోన్లు పనిచేయట్లేదని బాధపడుతుంటాం. అప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్? అక్కడ సెల్ టవర్ తీసుకెళ్ళి కడతాం. అంతే కదా. నేను అడవిలో ఉందాము అన్న థాట్తోనే ఉంటే అడవిలోకి తీసుకెళ్ళి సెల్ టవర్ కడతాం. ఆ రేడియేషన్ వల్ల వాటికి ప్రాబ్లం. సెల్ టవర్ ఒక్కటి కట్టాం, దాని చుట్టూ 4 ఆఫీసెస్ కడతాం. వీఆర్ టేకింగ్ కాంక్రీట్ అగైన్ ఇన్ టు జంగల్ బికాస్ వీ వాంట్ టు స్టే ఇన్ జంగల్. అందుకే నేను అడవిలో ఉండడం అనట్లేదు. అందుకే నేచర్, అన్టేమ్డ్ నేచర్లో ఉండాలి మనిషి. ఎప్పుడోసారి వెళ్ళడానికన్నా ప్రాక్టీస్ చేద్దాము అని. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఇండియాలో ఎలాంటి ఇంప్లిమెంట్స్ చేయాలి? ఫస్ట్ థింగ్, లెట్స్ నాట్ బ్లేమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్, వాళ్ళకు ఉన్నాయి. మనం ఏం అడిగితే అది గవర్నమెంట్. అది గవర్నమెంట్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,00,000 విత్తనాలు ఏవో డ్రోన్స్తో మేము వేసాము అని చెప్పన్నారు. ఈజ్ ఇట్ వర్క్? అలా విత్తనాలు వేసేస్తే మనకి అది ఇదైపోతుంది. ఉన్న చెట్లు కట్ చేసి ఇంకో చెట్టు పెంచితే అది ఫారెస్ట్ అవ్వదండి. ఎందుకంటే చెట్టు అని మనం చెట్టు ఒక్కటే చూస్తున్నాం. చెట్టు పక్కన ఉండే మిగతా ఈకోసిస్టమ్, చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఒక బల్లి, ఒక పిచుగూడు, ఇవన్నీ కూడా ఆ చెట్టు మీదే ఉన్నాయి. మీరు వేసిన విత్తనం ఆ చెట్టు అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇవాళ మనకి ఒక వింత లాజిక్తో వస్తారు జనాలు. ఏంటంటే ఒక చెట్టు కట్ చేస్తే 2 విత్తనాలు వేయి పెరుగుతుంది ఆ చెట్టు అని. ఆ 2 పెరగవు ఫస్ట్ థింగ్. ఎందుకంటే సాయిల్ అంతా ఫర్టైల్ లేదు ఇప్పుడు. సెకండ్, ఇది కట్టిన చోట మనం ఆ ఒక్క చెట్టుతో ఆపం. ఒక్క చెట్టు కట్ చేసి ఇల్లు కట్టుకోం కదా, 40 కట్ చేస్తాం. సో ఉన్న ఫారెస్ట్ని ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచితే చాలు. ఓకే, కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఆర్ డిమాండ్స్ కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు పబ్లిక్ ఏం డిమాండ్ చేస్తే గవర్నమెంట్ అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. పబ్లిక్ పర్స్పెక్టివ్ మారితే గవర్నమెంట్ పర్స్పెక్టివ్ మారుతుంది. పబ్లిక్ డెవలప్మెంట్ అంటే అర్బనైజేషన్ కాదు అని ఆలోచించి స్టార్ట్ చేయగలిస్తే గవర్నమెంట్ మారుతుంది కదా. ఓకే, ఇవాళే అయిపోదు, రేపు అవ్వదు, 10 ఏళ్లలో అవ్వదు, 50 ఏళ్ళ తర్వాత అవ్వచ్చు. ప్రాజెక్ట్ టైగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years అయింది, 25-30 years అయింది. అప్పట్లో 700 ఉన్నాయి టైగర్స్ ఇండియాలో, ఇప్పుడు 3000 ఉన్నాయి. ఒక రోజులో అవ్వలే, 25-30 years స్పాన్లో అయింది. సో 30 years క్రితం ఎవడైతే ఆలోచించాడో వాడికి క్రెడిట్. వాళ్ళు క్రెడిట్ తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా మనం చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం. అలాగా ప్రతి దానికి ఒక టైం అంటూ పడుతుంది, 10-30 years. బట్ చేంజ్ అన్నది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఓకే, అంతరించిపోతున్నాయి జంతువులు, వాటిని సంరక్షించాలి అంటున్నారు, వాటికి వెనకాతలు ఇచ్చేస్తున్నారు. ఈ జంతువు అంతరించిపోవటం వల్ల మనిషికి వచ్చే నష్టం ఏంటి? మెయిన్ ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిస్తే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిస్తే మేబీ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అని. ఇప్పుడు ఫస్ట్ థింగ్, మనిషి ఒక్కడే వీఆర్ జస్ట్ విజిటర్స్ ఆన్ దిస్ ప్లానెట్ అండి. అంతే కదా. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్, వీ డోంట్ ఓన్ దిస్ ప్లానెట్. ఓకే, ఎందుకు ఉండాలి యానిమల్ వదిలేసండి. వీ డోంట్ ఓన్ ఎర్త్. ఆర్ వి ఓనర్స్ ఆఫ్ ఎర్త్? కాదు. ఇప్పుడు మనిషి అన్న వాడికి ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది? వీఆర్ వన్ అమాంగ్ ఆల్ ద స్పీషీస్ దట్ ఆర్ దేర్ ఆన్ ద ప్లానెట్. సో ఆ డైవర్సిటీ ఉంటేనే మనిషికి ఇంపార్టెన్స్. డైవర్సిటీ లేని రోజు మనిషి ఒక్కడు. ఇప్పుడు జంతువులు లేవు, ఫారెస్ట్లు ఉండవు, రివర్స్, ఓషన్స్ ఉండవు. ఎందుకంటే ఓషన్ ని కూడా మనం పాడు చేస్తున్నాం. అవును,
ఓషన్స్ ఉండవు. ఓషన్ ఇస్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ అస్. ఓషన్స్ లేకపోతే యానిమల్స్ లేవు, దాంట్లో ఉన్న బీయింగ్స్ లేకుంటే ఆక్సిజన్ ఉండదు. ఒకటి చంపుకుంటూ వెళ్తే మనకి ఎంతసేపు. ఒకప్పుడు శివరాత్రి, యానిమల్స్ విషయం పక్కకు పెట్టేసి మన పండగలనే తీసుకుందాం. ఒకప్పుడు శివరాత్రికి పొద్దున వణుకుతూ లేచేవాళ్ళం. ఇవాళ శివరాత్రికి చెమటలతో లేస్తున్నాం. అవునా? అవునా కాదా? ఒకప్పుడు వింటర్ అనేసరికి మనకి చలి, స్వెట్టర్లు, మంకీ క్యాప్ వేసుకొని తిరిగి హైదరాబాద్లోనే. ఇవాళ హైదరాబాద్లో వింటర్లో షార్ట్స్ తీసుకొని బయటకు వెళ్తున్నాం. ఏం వింటరా ఏం. రెండో రోజు అయిన తర్వాత వాటర్, ఒకప్పుడు నీళ్లు క్యారీ చేయడం అన్నది లేదు. నా చిన్నప్పుడు నేను నీళ్ళు క్యారీ చేయడం, వాటర్ బాటిల్ ఒకటి ఉండేది. ఎక్కడైనా నింపుకోవాలంటే బోరింగ్ పంప్లోంచి నింపుకోవచ్చు, ఎక్కడైనా ట్యాప్లోంచి నింపుకోవచ్చు. ఇప్పుడు అది కూడా లేవు. విలేజెస్లోనే లేవు, సిటీస్ వదిలేయండి. సో స్లోగా మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనిషి ఒక్కడే ఉంటాడు, ఇంకేమీ ఉండదు అన్నదానికి. సో యానిమల్స్ నుంచి ఏం నేర్చుకుందాం అనేది పక్కకు పెట్టేస్తే యానిమల్స్ ఉండాలి. బికాజ్ మనకన్నా ముందు నుంచి అవి ఉన్నాయి కాబట్టి. మీ ఇంటికి ఎవడో ఒకళ్ళు వచ్చి టెనెంట్స్గా ఉంటూ మిమ్మల్ని ఇంట్లో తరిమేయడం ఎంత అన్యాయమో. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న యానిమల్స్ని తరిమేసి మనిషి ఒక్కడే ఈ భూమి మీద ఉండాలనుకోవడం కూడా అంతే అన్యాయం. లెట్స్ టాక్ అబౌట్ ఎథిక్స్ దర్, లాజిక్ పక్కన పెట్టేసి. సెకండ్ థింగ్, యానిమల్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఒక్క యానిమల్ వల్ల ఏమవ్వచ్చు, ఈ ఎంటైర్ ఫుడ్ చైన్ వల్ల ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనిషి పొలం పక్కన పెట్టేసి నార్మల్గా పళ్ళు, నార్మల్గా చెట్లు ఉండాలి అంటే యానిమల్స్ ఉండాలి. పాలినేషన్ అవ్వాలంటే బటర్ఫ్లై ఎంత ఇంపార్టెంటో బర్డ్ అంతే ఇంపార్టెంట్. బర్డ్ ఎంత ఇంపార్టెంటో ఒక డియర్ అంతే ఇంపార్టెంట్. డియర్ ఎంత ఇంపార్టెంటో ఒక ఏనుగు అంతే ఇంపార్టెంట్. ఏనుగు ఎంత ఇంపార్టెంటో ఒక లయన్ అంతే ఇంపార్టెంట్. దేనికి మనం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంపార్టెంటా, ఇండియా ఇంపార్టెంటా అని ఆలోచించి బాంబ్ చేయం కదా. ఏ కంట్రీ మీద బాంబ్ చేసినా తప్పే. అలాగే ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం అయితే ఇది ఇంపార్టెంట్ కాదు అని ఆలోచించామో, మనిషి ఏంటంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటూ ఏ యానిమల్ అన్నా తీసేయగలరు. మీరు నేను చెయ్యం, సిస్టమ్ కన్విన్స్ చేస్తుంది. అక్కర్లేదేమో మన చెట్లు ఎందుకు, ఐ విల్ గివ్ యూ ఎయిర్ కండిషన్ హౌసెస్. మన చిన్నప్పుడు పిల్లలకి ఆస్తమా అటాక్లు ఇవి లేవు, చాలా తక్కువ, అంతే కదా. ఇప్పుడు ప్రతి పిల్లలకి దే హ్యావ్ అ ప్రాబ్లం క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే వీ డోంట్ టేక్ ఫ్రెష్ ఎయిర్. ఇంట్లో ఉన్నప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని బతుకుతున్నాం. బయటికి వెళ్తే కార్లో ఇవి పెట్టుకుంటాం, బయటికి వెళ్తే మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు టోక్యో ఆర్ ఢిల్లీ లాంటి సిటీస్లో మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళలేరు నార్మల్గా కూడా, బికాస్ దే ఆర్ పొల్యూటెడ్. ఢిల్లీలో మీరు ఇప్పటికీ మాస్క్ పెట్టుకొని తిరుగుతారు జనాలు చాలా మంది బయట తిరిగేటప్పుడు, ఎందుకంటే ఎయిర్ అంత పొల్యూటెడ్గా ఉంది. 50 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ దగ్గరకు మనం వెళ్ళి, మేము ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత లీటర్ నీళ్లు కొనుక్కోవడానికి 20 రూపాయలు పెడతాము, ఒక బాటిల్లో ఇస్తారు నీళ్లు, తాగేస్తాము, మళ్ళీ కొనుక్కుంటాము అంటే నవ్వుతారు. అలాగా మన నెక్స్ట్ 50 years తర్వాత జనరేషన్ వచ్చి మేము ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం అని చెప్తే మనం నవ్వుతాం. బట్ దట్ విల్ బి అ రియాలిటీ. ఇఫ్ యూ స్టార్ట్ డిస్ట్రాయింగ్ నేచర్, దట్ విల్ బికమ్ అ రియాలిటీ. సో మీరు చివరిగా అసలు వైల్డ్ లైఫ్ గురించి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలని కానీ, ప్రతి ఒక్కళ్ళు వైల్డ్ లైఫ్తో అనుసంధానమై ఉండాలి అన్న కదానికి కానీ ఏం చెప్తారు? లివ్ అండ్ లెట్ లివ్ అండి. చిన్నప్పుడు నేర్చుకున్నదే, చిన్నప్పుడు నేర్చుకున్న సేయింగ్సే మళ్ళీ మనం ఆలోచించుకుంటే అవి లివ్ అండ్ లెట్ లివ్, వృక్షో రక్షిత రక్షిత, ఇవన్నీ మనం ఉత్తినే అనలేదు కదా. వృక్షో రక్షిత రక్షిత అంటే నువ్వు చెట్టును కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది. కానీ ఈ చెట్టును కొట్టేసి ఇంకో చెట్టును నాటు అని ఎవడు చెప్పలేదు అక్కడ. ఆ చెట్టుతో పాటు ఇంకో దాన్ని పెరగని నువ్వు పెరుగు దాంతో పాటు. ఇంతకు ముందు ఒక చెట్టు పడిపోయింది అంటే ఏడ్చేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు చెట్టు పడకపోతే ఏడుస్తున్నారు, కేబుల్ కట్ అవుతాయి, ఇది ఎందుకు ఇక్కడ ఉంది ఈ చెట్టు. సో మనిషి కల్చర్ మారిపోతుంది. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కన్నా ఇంపార్టెంట్ ద ఎంటైర్ స్టోరీ ఈచ్ పిక్చర్ టెల్స్ యూ. ఆర్ అడవి అడవి మొత్తాన్ని ఎవడు క్యాప్చర్ చేయలేడు ఫోటోల్లో. ఏ ఫోటోగ్రాఫర్ కన్నా ఎఫర్ట్ అదే ఉంటుంది, ఏంటంటే ఈ స్టోరీ జనాలకి తెలియాలి. యాక్చువల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్కి ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ఫోటోగ్రాఫర్స్ గురించి నేను చెప్పట్లేదు, యాక్చువల్ ఫోటోగ్రాఫర్స్ మనకే హైదరాబాద్లో చాలామంది ఉన్నారు.
క్లోజ్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసేవాళ్ళు, అందరిది ఒకటే ఎఫర్ట్ ఏంటంటే ఏదో ఒక రోజు మనిషికి ఇంపార్టెన్స్ తెలుస్తుంది నేచర్ని సేవ్ చేయాలని. సేవ్ చేస్తే మనం బాగుంటాం, నేచర్ బాగుంటుంది. అదే కాన్సెప్ట్తో ఫోటోగ్రఫీ ఒక మీడియంగా తీసుకోవాలి, కానీ ఫోటోగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఒక స్కిల్గా ఆలోచించే బదులు దాన్ని ఒక మీడియంగా తీసుకొని వేరే వాళ్ళకి స్టోరీ చెప్పాలి. ఇప్పుడు హరికథ చెప్పేవాడు నా గాత్రం ఇంపార్టెంటా, నాకు కథ చెప్పడం ఇంపార్టెంటా? గాత్రంతో పాటు కథ చెప్పాలి. ఇది కూడా అంతే, ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్, ఫోటోగ్రఫీతో పాటు నీ ఫొటోస్ చెప్పే కథలు కూడా ఇంపార్టెంట్. కిరణ్ గారు, ఇప్పుడు మీరు డిఫరెంట్ ఫారెస్ట్లో ఎక్స్ప్లోర్ చేశారు. మీకు ఏ ఫారెస్ట్కైనా ఈ ఫారెస్ట్కి ఆ ఫారెస్ట్కి చాలా తేడా ఉంది? అక్కడ సాయిల్కి కానీ, అక్కడ ఉండే మొక్కలకి కానీ, లేదంటే అక్కడ ఉండే క్రియేచర్స్కి కానీ ఇలాంటివి ఏవైనా అనిపించాయా? ఉంటాయండి. అది కంట్రీ టు కంట్రీ లేదంటే ప్లేస్ టు ప్లేస్ ఎలా ఉంటుంది? ప్లేస్ టు ప్లేస్ ఉంటుంది, అండ్ హ్యాబిటాట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్కడ ఉండే జీవరాశుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి అడవి అనేసరికి పెద్ద పెద్ద చెట్లు అనుకుంటాం. ఒక గ్రాస్ ల్యాండ్ అడవి కాదు. వికారాబాద్ దగ్గర గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, వెనకతల వికారాబాద్ అదంతా గ్రాస్ ల్యాండ్. పూణే దగ్గర డెక్కన్ ప్లాటూ, మన డెక్కన్ ప్లాటూలో చాలా మటుకు గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. గ్రాస్ ల్యాండ్ అనేది గడ్డి ఉంటుంది అంతే, మీకేముండదు. దాన్ని అడవి అనుకోం, బంజర భూమి అంటాం జనరల్గా. ఫర్టైల్ ల్యాండ్ కాదు, దీన్ని మనం రియల్ ఎస్టేట్గా వాడుకోవచ్చు. గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, వాటర్ పక్కన ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు అవన్నీ చెట్లలో, అడవుల దగ్గర మ్యాంగ్రూవ్స్, ఇప్పుడు సుందర్బన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అడవిలాగా కనిపించదు పెద్దగా, ఆ పార్ట్ ఆఫ్ అడవి ఉంటుంది. బట్ ఇదేంటంటే మొక్కలు చెట్ల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, వాటర్ బాడీస్ దగ్గర నుంచి పెరిగేవి. మార్ష్ ల్యాండ్స్ ఉంటాయి, వెట్ ల్యాండ్స్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, వుడ్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడవులే. అడవి అంటే అదేదో తిక్కుగా ఉంటుంది, చెట్లు ఒక్కటే, పెద్ద పెద్ద చెట్లు ఒక్కటే ఉండాలి అనుకునే లేదు. ఇప్పుడు కెన్యా ఉంది, మసాయిమారా ఇస్ అ గ్రాస్ ల్యాండ్. మన 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 శ్రీశైలం, నాగార్జున సాగర్, అమరాబాద్, నల్లమల్ల ఇవన్నీ వుడ్ ల్యాండ్స్. ఆ వుడ్ ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్, గ్రాస్ ల్యాండ్ కూడా అంతే ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద అంటే వాటి పర్పసెస్ ఏంటి? గ్రాస్ ల్యాండ్ కానీ వుడ్ ల్యాండ్ కానీ ప్రతి దగ్గర ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ బతుకుతూ ఉంటుంది. గ్రాస్ ల్యాండ్స్ లో ఇప్పుడు అక్కడైతే మనకి ఏనుగులు ఉంటాయి, చీటాస్ ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ లో అక్కడ వాటికి తగ్గట్టు అక్కడ జింక జాతికి చెందినవి అక్కడ ఉంటాయి. ఇక్కడ మన జింక జాతి వేరు. ఇప్పుడు బ్లాక్ బక్స్ కృష్ణ జింక అంటారు. కృష్ణ జింక అడవుల్లో ఉండదు, గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటుంది. నిజామాబాద్ అటు వెళ్తే మీరు గ్రాస్ ల్యాండ్స్ లోనే కనిపిస్తాయి కృష్ణ జింకలు. నార్మల్ జింక, స్పాటెడ్ డియర్ అంటాం, బంగారు జింక, మన జింక నార్మల్ జింక ఉంటుంది కదా, స్పాట్స్ ఉంటాయి, అవి అడవుల్లో ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ లో కూడా ఉంటాయి, వుడ్ ల్యాండ్స్ లో ఉంటాయి. అలాగే చాలా, ఇప్పుడు క్యాట్స్ ఉంటాయి, ఫిషింగ్ క్యాట్ అని ఒకటి ఉంటుంది, చిన్న పిల్లిలాగే ఉంటుంది ఫిషింగ్ క్యాట్, బట్ అది కూడా వైల్డ్ క్యాట్. అది మనకి వెట్ ల్యాండ్స్ లో దొరుకుతుంది. మన పెద్ద పులి మనకి వెట్ ల్యాండ్స్ లో దొరికే ఉంటాయి. పులి అన్నది మీకు ఈ 4 కూడా బతకచ్చు. మెయిన్ అడవుల్లోకి వెళ్తే ఇప్పుడు తడోబా, నాగ్పూర్ దగ్గర తడోబా ఉంది, లేకపోతే సుందర్బన్స్ ఉంది, లేకపోతే మనకి హిమాలయాస్ దగ్గర జిమ్ కార్బెట్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అన్ని ఒకే జంగల్లో మీకు అన్ని టైప్స్ ఆఫ్ అడవులు కూడా కనిపించచ్చు. ఒక గ్రాస్ ల్యాండ్ ఉండొచ్చు, ఒక మార్ష్ ల్యాండ్ ఉండొచ్చు, ఒక వెట్ ల్యాండ్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం వుడ్ ల్యాండ్ కూడా ఉండొచ్చు. సో అందుకే మనకి ఆ డిఫరెన్షన్ ఎప్పుడు మారుతుంది అంటే మనం ఒక్కసారి చూసినప్పుడు. క్లాస్లో చదివిందంతా బాగానే ఉంటుంది, ఫీల్డ్లో వెళ్ళి చూస్తే అప్పుడు ఆ డెఫినేషన్ తెలుస్తుంది. ఓహో ఇది కూడా అడవేనా, ఉత్తి గడ్డే ఉంది ఇక్కడ ఇంకేం లేదు, ఓ ఇది కూడా అడవేనా. ఓకే, అయితే మీరు ఇందాక చెప్పారు కదా డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ సైన్స్తో వాటి చుట్టూ ఉండే యానిమల్స్కి ఇవి చేస్తాయి, ప్రొటెక్షన్ ఇస్తాయి అని చెప్పి. సో ఇంకా ఏ యానిమల్స్ అలా ప్రొటెక్షన్ క్రియేట్ చేస్తాయి? ప్రొటెక్షన్ అంటే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. నువ్వు బతుకు, నీతో పాటు నేను బతుకుతా అన్నవి. బ్రతుకు నీతో పాటు నేను బ్రతుకుతా. ఇప్పుడు ఇందాక మీరు చింపాంజీ, కోతి అండ్ జింకల్ గురించి చెప్పాను. యా, ఈ రెండు, వీటి మధ్య కోఆర్డినేషన్ ఏంటి అసలు? నువ్వు బతుకు, నేను నీతో పాటు బతుకుతా అనటానికి వీటి మధ్య కోఆర్డినేషన్ ఏంటి? అది కో ఎగ్జిస్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల మీద కాయలు అవన్నీ ఉన్నాయి అనుకోండి, అవి తెంచి పడేస్తూ ఉంటుంది డియర్కి, డియర్స్ తింటాయి. సో నేను ఒక్కడనే
ఎదగాలి, నేను ఒక్కళ్ళే ఉండాలి అని కాకుండా వాటి మధ్యలో మరి డియర్ దానికి ఏం హెల్ప్ చేస్తుంది? డియర్ టైం సెన్స్ ఆఫ్ స్మెల్ కానివ్వండి, సెన్స్ ఆఫ్ సైట్ కానివ్వండి, రెండిటికి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రిచ్ ఒక జీబ్రా తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఆస్ట్రిచ్ దూరం వరకు చూడగలదు, చాలా దూరం కనిపిస్తుంది ఆస్ట్రిచ్కి. అదే ఒక జీబ్రాకి వైడ్గా కనిపిస్తుంది. ఆ దూరం చూడలేదు కానీ వెడ్త్ ఎక్కువ చూడగలదు. ఈ రెండు ఒకే చోటు ఉంటాయి ఎందుకంటే ఈజీ అలారం సిస్టమ్. అది దూరం దాన్ని చూడగలదు, ఇది సైడ్స్ నుంచి వచ్చేదాన్ని కూడా చూడగలదు. సో వాటిని అవి సర్వైవ్ చేసుకోవడానికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కో ఎగ్జిస్టెన్స్, రెండు కలిసి బతకడం. అలాంటివి చాలా, నేను 1-2 ఎగ్జాంపుల్స్ అని చెప్పగలను కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేచర్లో. కో ఎగ్జిస్టెన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేచర్. మనకు ఒక్కరికే లేదు కో ఎగ్జిస్టెన్స్. మనం ఒకటి ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఒక వీధిలోంచి కుక్క ఇంకో వీధిలోకి వెళ్ళింది అనుకోండి, దే డోంట్ అలౌ కదా. ఆ మధ్యలో ఉండే సైన్స్ ఏంటి? అడవుల్లో కూడా ఉంటుంది. ఒక టెరిటరీ నుంచి ఒక లయన్, ఒక టైగర్ ఇంకో టెరిటరీకి వెళ్తే ఈ టైగర్స్ మధ్యలో ఫైట్ అవుతుంది. అవునా? అవుతుంది నిజంగా. ఇప్పుడు మనకి మొన్న ఒక జంగల్ మీద ఒక మూవీ వచ్చింది, మహేష్ బాబు, దానికి ముఫాసా. సేమ్ ఆ స్టోరీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ క్రియేషన్. లయన్ కింగ్ కానివ్వండి, జంగల్ బుక్ కానివ్వండి, ఇవన్నీ స్టోరీస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వైల్డ్. ఓకే. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగల్ బుక్ పెంచ్ జంగల్ ఉంది మనకి నాగ్పూర్ దగ్గరలో. ఆ పెంచ్ అడవిని చూసి తను ఇన్స్పైర్ అయి రాసిందే ఆ మొత్తం స్టోరీ. సో వీళ్ళందరూ అడవిని చూసి నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. ఓకే. అడవిలో అవుతాయి, దేర్ ఆర్ రూల్స్ ఇన్ ద జంగల్. ఓకే. అవి ఫాలో అవుతాయి. అందుకని మీరు ఇందాక టెరిటరీ అన్నారు, 60 kilometers ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ టెరిటరీని అది మెయింటైన్ చేస్తుంది. దీంట్లోకి ఏదైనా వచ్చి అంటే వేరే టైగర్ వచ్చినా ఇది ఊరుకోదు, అటాక్ చేస్తుంది. ఆ టైగర్ మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది. ప్లస్ వస్తున్న టైగర్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఇవి మార్కింగ్ ఎలా చేస్తాయంటే చెట్ల మీద ఇలాగా పంజా గుర్తులు వేస్తాయి. సో వచ్చే టైగర్ కి ఆ టైగర్ ని చూసి ఇది ఎంత నాకన్నా పెద్ద టైగరా కాదా, నేను దీంతో తడబడగలనా లేదా అన్న విషయం దానికి తెలుస్తుంది. తెలిసే ఆ జంగల్లోకి వస్తుంది. అది తెలియకుండా రాదు. లోపలికి వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫైట్ కోసం వస్తుంది. రైట్. అలాగే ఇప్పుడు ఒక మేల్ టైగర్ ఉంది అంటే వీటికి కూడా రాజ్యాల మధ్య ఉండే పోరాటం. మనం అక్కడి నుంచి, అందుకే అన్నానండి, మనం అక్కడి నుంచే వచ్చాం. స్వతహాగా మనకు ఉన్నవే అవన్నీ. ఇప్పుడు ఒక టైగర్ ఉంది, దానికి పిల్లలు ఒక ఫీమేల్తో పుట్టాయి. ఇంకో డామినెంట్ టైగర్ వచ్చింది, ఈ టైగర్ని ఓడిచ్చేసింది అనుకోండి, దీని పిల్లల్ని చంపేస్తుంది. అది చంపేస్తుంది ఎందుకంటే నా బ్లడ్ లైన్ కాదు. మనకే అయ్యాయి కదా సామంతరాజులు వాళ్ళ పిల్లల్ని చంపేయడం, సో దట్ నెక్స్ట్ వాళ్ళు వచ్చి గ్రడ్జ్ తీసుకోకూడదు. అలాంటివి జంగల్లో కూడా ఉంటాయి. మనం ఎక్కడైతే, అందుకే నిజంగా వదిలేస్తే పిల్లలు గ్రడ్జ్ తీర్చుకుంటాయి, అది తెలియదు కానీ మనిషి ఆలోచించినట్టు అవి కూడా ఆలోచిస్తాయి, బ్లడ్ లైన్ ని చంపేస్తాయి. ఓకే. అంటే మనము పిల్లల్ని చంపేస్తాయి. మరి ఆడపులి సంగతి? ఆడపులితో మేట్ చేస్తాయి మళ్ళీ దాని పిల్లలు కావాలని. సో మనం ఎప్పుడు ఇంతకు ముందు ఆ మహారాణుల్ని ఎత్తుకు వెళ్ళిపోయేవారు, వాళ్ళతో సామంత రాణులు ఉండేవాళ్ళు. అన్ని మోడల్స్ మనం జనరల్ గా రెప్లికేట్ చేసేది అడవుల నుంచే, అంటే నేచర్ నుంచే తెస్తాం. బట్ ఎక్కడ మనిషి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కో ఎగ్జిస్టెన్స్ మనకు లేదు, మర్చిపోయాం మనం. ఒక సెల్ఫిష్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయి కో ఎగ్జిస్టెన్స్ ని మర్చిపోయి మనం ఒక్కళ్ళమే ఉండాలి. ఆ మనం ఒక్కళ్ళమే ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, నేను ఒక్కడనే వరకు వెళ్ళిపోయింది. ఒకప్పుడు మనం ఒక్కలమే ఉండాలి, తర్వాత మన ఒక్క రిలీజనే ఉండాలి, మన ఒక్క కాస్ట్ ఉండాలి, మన ఒక్క కమ్యూనిటీ ఉండాలి. లాస్ట్కి ఏమవుతుంది, నేను ఒక్కడనే ఉండాలి, నాకు పక్కోడితో కూడా ప్రాబ్లం అయిపోతుంది. యానిమల్స్లో అది లేదు, అన్నీ కలిసే ఉండాలనే ఉంటాయి అవి ఇప్పటికీ. సో ఈ ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఫారెన్ బాడీ వస్తుంది అనేటప్పుడు వాటి మెయిన్ టార్గెట్ అటాకింగ్ ఉంటుంది. అలాంటి అటాక్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయ్యాయండి. అంటే నాకు తెలియని టైంలో, నాకు నాలెడ్జ్ అంత లేని టైంలో అటాక్లు అయ్యాయి. బట్ మనం వెళ్తున్న ప్లేస్లో మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ యానిమల్ ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, జాగ్రత్తగా వెళ్తే మనకి ఏం ప్రాబ్లం లేదు. అటాక్ అయినప్పుడు, అటాక్ అంటే అగైన్ మన మీద పడిపోయి చంపడం అన్ని ఇనీషియల్గా అవ్వదు. నేను మీకు చెప్పినట్టు ప్రతి యానిమల్ ఒక సిగ్నల్ ఇస్తుంది,
ఓకే. మనం ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు నాతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్లు ఉండడము, లోకల్ ట్రైబ్స్ ఉండడం, వాళ్ళు చెప్పారు అది ఆల్రెడీ చేస్తుంది, అది ఆల్రెడీ ఈ పొజిషన్లో ఉంది, అటాక్ చేసే పొజిషన్లో ఉంది, సో మనం వెనక్కి వెళ్ళిపోదాం, మనం దాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు. కాబట్టి అది అంటే ఒక లైఫ్ టేకింగ్ అటాక్గా అవ్వలేదు, లేకపోతే వీ విల్ లూజ్ లైఫ్. మనకి అందుకే అడవుల్లోకి వాటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు, ఒక న్యాచురలిస్ట్ ఉండడము మనతో పాటు, మనకు ఒకళ్ళు ఉండాలి, మనకు తెలియాలి. ఎందుకంటే ఆ భాషకి మనం చాలా దూరం వెళ్ళిపోయాం, మనకు తెలియాలి మళ్ళీ ఓకే. ఏంటి అన్నది. కిరణ్ గారు, ఈ థాట్ ప్రాసెస్ నాకు ఇంకొకటి వచ్చింది. సమ్ టైమ్స్ ఇఫ్ దే హర్ట్, అవి హర్ట్ అయినప్పుడు వాటిని ట్రీట్ చేసుకోలేనప్పుడు దే హెల్ప్ ఫ్రమ్ హ్యూమన్స్ అంటారు, నిజమేనా? అంటే ఉన్నారండి, ఇప్పుడు మనకే రెస్క్యూ చేసే, యానిమల్స్ రెస్క్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయటం కాదు, దే హెల్ప్ ఫ్రమ్, అవి కోరుకుంటాయి హ్యూమన్ నుంచి హెల్ప్ అని. జనరల్గా అలా చెయ్యవు. ఎలాగుంటుంది అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏదో ఒక స్టోరీ పుట్టించడానికి అలా చేస్తూ ఉంటారు, కానీ జనరల్గా హ్యూమన్స్ మధ్యలో పెరగని యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, మన మధ్యలో పెరగనివి, అవి వాటిని అవి హెల్ప్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఒక హెల్ప్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ యానిమల్ అటాక్ కూడా చేయదు. ఓకే. మొన్న రీసెంట్గా నాగ్పూర్ అనుకుంటా, నాగ్పూర్ దగ్గరలో ఒక బావిలో ఒక పెద్ద పులి, ఒక అడవి పంది పడిపోయాయి. ఓకే. ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. లోపల ఉన్నంతసేపు రెండు హెల్ప్ కోసమే చూస్తున్నాయి, కానీ నాకు ఫ్రీగా ఫుడ్ దగ్గర దొరికింది, నేను హ్యాండ్ చేయకర్లని దాన్ని చంపలేదు. రెండు కూడా బయటకు రావడానికే చూసాయి, రెండింటిని బయటకు రెస్క్యూ చేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇవి కూడా ఎందుకు అవుతున్నాయి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్లే. అవును, బావి కట్టడము, లేకపోతే రోడ్స్, అడవుల మధ్యలోంచి రోడ్స్ వేయడము. అడవి మధ్యలోంచి రోడ్ వేస్తారు, బాగానే ఉంది, స్పీడ్ ఎవరు ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వరు. అక్కడ కూడా 100-150 స్పీడ్లో వెళ్తారు. యానిమల్కి తెలియదు 100 కిలోమీటర్ స్పీడ్ యానిమల్కి ఎలా పర్సీవ్ చేయాలి, మనిషికే తెలియదు. రోడ్ మీద వస్తే సడన్గా మనిషి వస్తే మనం మనిషిని గుద్దడానికి 2 నిమిషాలు ఆలోచిస్తాం, అరే గుద్దితే ఏమన్నా అవుతుందా అవ్వదా అని. అదే ఒక యానిమల్, ఒక పాము వెళ్తుంది అనుకోండి, పట్టించుకోం, పామే కదా అని దాని నుంచి తీసుకెళ్ళిపోతాం. సో ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనిషికి రావాలి. ఓకే. అలాగా అడవుల్లో వెళ్తున్నప్పుడు హార్న్ సౌండ్ ఎక్కువ చేయడము, ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ యానిమల్స్, వాటికి సౌండ్స్ చాలా ఈజీగా తెలుస్తాయి. కాబట్టి మనం అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అక్కడ స్పీడ్ ఫాలో అవ్వకుండా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, దేన్నో ఒకదాన్ని గుద్దడం, అవి ఇంజర్డ్ అయిపోతాయి. అప్పుడు వైల్డ్ లైఫ్ రెస్క్యూస్ వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేయడం, వాటిని కొన్నిసార్లు ఆపరేట్ చేయడము, ఆపరేషన్ అవ్వకపోతే అట్లీస్ట్ దాన్ని క్రిమేట్ చేయడము, ఇవన్నీ కూడా అవుతుంటాయి. ఇప్పుడు వైల్డ్ లైఫ్తో మీరు ఇంత ట్రావెల్ చేస్తున్నారు కదా, కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి మిగతా కంట్రీస్తో తిరిగి మిగతా స్టేట్స్తో వర్క్ చేసి అవన్నీ వదిలేసి కంప్లీట్ వైల్డ్ లైఫ్ దీన్ని కాపాడాలి అన్న దీంట్లో చేస్తున్నారు. మీరు ఎలాంటి అచీవ్మెంట్ పర్స్యూ చేశారు ఇంతవరకు? సో యాజ్ అ కంపెనీ మేము వీఆర్ టేకింగ్ వేరే కంపెనీస్ని అడవుల్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళలో చేంజ్ చూడడము, జనాలు అరే అడవి ఇంపార్టెన్స్ తెలుసుకోవడము, వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ అడవుల్లోకి రావడము, అడవుల్లోకి మళ్ళీ మేము అనుకున్నట్టు అంటే డిసిప్లిన్డ్గా అడవికి రావడము, పిల్లల్ని అడవులకి తీసుకొచ్చి వాళ్ళని చూపించడము, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్ యాజ్ అ కంపెనీ మేము చేస్తున్నది వైల్డ్ లైఫ్ విస్పరర్స్లో. బట్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఆల్సో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవి వచ్చాయండి ఫోటోగ్రఫీకి. అందులో మీరు బెస్ట్ అవార్డ్ అంటే ఏదని చెప్తారు? నాకు మొన్న బుడాపెస్ట్ ఇంటర్నేషనల్ ఫోటో ఫెస్టివల్లో గోల్డెన్ స్టేర్ అని ఒక జింక ఫోటోకి పిక్చర్ వచ్చింది, అవార్డ్ గోల్డెన్ స్టేర్ అని, ఆ జింక ఫోటోకి అవార్డ్ వచ్చింది నాకు. వాట్ ఈస్ రిప్రజెంట్ దట్? సో అది గోల్డెన్ స్టేర్ ఏంటంటే దుధ్వా నేషనల్ పార్క్ అని మనకి నేపాల్ బార్డర్లో ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది. అది నా ఫేవరెట్ నేషనల్ పార్క్. అక్కడ లైట్ చాలా బాగుంటుంది, మోస్ట్లీ అక్కడికే వెళ్తుంటాను నాకు టైం దొరికినప్పుడు. చాలా ఇష్టం ఆ నేషనల్ పార్క్. అక్కడ మీకు సాల్ చెట్లు అని ఉంటాయి, సాల్ ట్రీస్ అంటాం మనం, చాలా పొడుగ్గా ఉంటాయి చెట్లు. ఆ చెట్ల మధ్యలోకి లైట్ వస్తున్నప్పుడు లైట్ కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆరెంజ్ కలర్ లైట్, ఈవినింగ్ టైంలో వెళ్తే బ్లూయిష్ కలర్ లైట్, గ్రీన్ కలర్ లైటే మాకు అసలు చాలా మ్యాజికల్గా కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ టైం దుధ్వా వెళ్ళినప్పుడు సమ్మర్లో వెళ్ళాను. నాకు ఆ రోడ్ మధ్యలో ఒక జింక నించొని కనిపించింది, ఫోటో తీసుకున్నాను.
నెక్స్ట్ మళ్ళీ వింటర్లో వెళ్దాము, ఆరెంజ్ కలర్ లైట్లో వస్తుంది కదా ఇలాంటి ఫోటోనే అని వింటర్లో వెళ్ళినప్పుడు ఒక 5-6 సఫారీస్ అయిన తర్వాత 5-6 టైమ్స్ అడవికి వెళ్ళి ఒక 5 to 6 hours దాంట్లో స్పెండ్ చేసిన తర్వాత 5th డే నాకు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది అదే ప్లేస్లో. సో దాన్ని గోల్డెన్ స్టేర్ అని పిలిచాను ఆ పిక్చర్ని, ఎందుకంటే ఆ గోల్డెన్ లైట్ నుంచి అది మనని చూస్తోంది అని. అట్ ద సేమ్ టైం మైథలాజికలీ ఈ ఫారెస్ట్ ఏంటంటే సేమ్ ఫారెస్ట్ వేర్ సీత అండ్ రామ వెంట్ టు ఎగ్జైల్ ఆ టైంలో. అండ్ నేను వెళ్ళిన టైంలోనే అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ అవుతూ ఉండింది అనమాట. సో ఆ బంగారు జింకానే పెట్టుకున్న దానికి పేరు పెట్టుకోవడం ఆ పిక్చర్కి. సో అగైన్ పిక్చర్స్ ఇంపార్టెన్స్ మనకన్నా ఆ పిక్చర్ కొందరు చూసిన తర్వాత అరే ఈ ఫోటోగ్రాఫర్కి ఏదో తెలుసు వెళ్ళి మాట్లాడదాము అన్నప్పుడు నేను నా ఫోటోగ్రఫీ స్కిల్స్ గురించి మాట్లాడే బదులు వాళ్ళకి అడవి ఇంపార్టెన్స్ చెప్పడానికి తప్ప ఇంకా దేనికి నేను దాన్ని తీసుకురాను ఆ క్రెడిబిలిటీని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు ఒక స్టేజ్ ఇచ్చి యాజ్ అ ఫోటోగ్రాఫర్ నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఈ కెమెరా గొప్పది, ఈ కెమెరా మీరు వాడితే మీకు కూడా ఇలాంటి ఫోటోలు వస్తాయి, లేకపోతే మీరు అడవికి కెమెరా పట్టుకొని వెళ్ళి ఇలాంటి ఫోటోనే మళ్ళీ తీయండి అనే బదులు మీరు అసలు అడవికి వెళ్ళండి, ముందు నాకన్నా మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, అసలు అడవికి వెళ్ళండి, అడవిని అర్థం చేసుకోండి. ఆ ఒక్క పాయింట్ చెప్పడానికే నేను ఈ ఫోటోగ్రఫీ క్రెడెన్షియల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ వాడుకుందాం అనుకుంటున్నా. ఫోటోగ్రాఫర్గా నన్ను జనాలు తెలుసుకునే కన్నా యాజ్ అ వైల్డ్ లైఫర్ తెలుసుకుంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్. ఓకే, ఎవరైనా మీతో పాటు ట్రావెల్ చేయాలి, అడవిని కూడా వాళ్ళు పరిచయం చేసుకోవాలి, అడవికి వాళ్ళు పరిచయం అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో వైల్డ్ లైఫ్ విస్పరర్స్ మా కంపెనీ పేరండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియాలో మేము ఉన్నాము. అది కాక మా వెబ్సైట్కి వెళ్తే మీకు మా కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు యాజ్ అ కంపెనీ వద్దాం అనుకున్నా, ఒక కార్పొరేట్ కంపెనీగా మీరు మీ టీమ్స్ని వాళ్ళని అడవికి తీసుకొద్దాం అనుకున్నా, లేకపోతే యాజ్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మీకే ఇష్టం ఉండి ఇప్పుడు మా ఆఫీస్ నాకు చెయ్యట్లేదు ఇలాంటి, మా ఆఫీస్లో ఇలాంటి బడ్జెట్ లేవు అనుకున్నా, యాజ్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మీరు వచ్చినా మేము ఇండియాలో ఒక 20-25 నేషనల్ పార్క్స్ వరకు చేస్తాము. ఆఫ్రికాలో కెన్యా, జింబాబ్వే, జాంబియా ఇవన్నీ ప్లేసెస్లో కూడా మేము వైల్డ్ లైఫ్ సఫారీ, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టూర్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ మా డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.